దేవుడిచ్చిన మహాత్మను బట్టి దేవునికి అనేకమైన వందనాలు చెల్లిస్తూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, పరలోక రాజ్యమునకు మరి జీవ మార్గం, పరమునకు పోవు జీవ మార్గము ఏంటో మనం తెలుసుకుందాం. పరమునకు పోవు జీవ మార్గం. దాని ముందు దేవుడు ఆరాధిద్దాం. దేవుని ఆరాధించి దేవుని మహిమపరచడానికి ఒంటరిగా ఉన్నా సరే ఆ జీవ మార్గాన్ని మనం వెతకడానికి దేవుడు మహిమపరుద్దాం. కృపతోడే
దేవునికి మహిమ కలుగును గాక. హెస్కేలు గ్రంథంలో నిన్న ఒక మాట చూసుకున్నాము. దేవుడు ఈరోజు పాట ద్వారా మాట్లాడారు మనతో. మరలా ఏంటంటే హెస్కేలు 37వ అధ్యాయము 27వ వచనంలో, నా మందిరము వారికి పైగారులు, నేను వారి దేవుడనే ఇందులు, వారి నా జనులే ఇందులు, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలు పరిశుద్ధపరచబడనని అన్యజనులు తెలుసుకుందరు. అప్పుడు దేవుడు బిడ్డలుగా ఉన్నవారు ఎప్పుడైతే దేవుని మందిరముని మన పైగా, అంటే దేవుని మందిరము విషయంలో దేవుని రాజ్యము పరములకు నడిపే జీవ మార్గం, ఆ మార్గముని నడిపించేది దేవుని మందిరము. ఆ జీవ మార్గము నడుచుకోవడానికి ఆ మందిరము విషయంలో బాధ్యత వహించినప్పుడు దేవుడు ఏం చేస్తారట, పరిశుద్ధపరచబడు వారిని అన్యజనులని తెలుసుకుంటారట. పరిశుద్ధపరుస్తాడు వాళ్ళని. దేవుడు మరి దేవుడి జనులుగా వారి దేవుడే ఉన్నారని ఆయన చెప్తాడు, మనల్ని అలా రుజువుపరుచుకుంటాడు. అది కూడా అన్ని జనులు తెలుసుకునేలాగా చేస్తాడట. ఇక్కడ మనం పాటలో కూడా ఓటమిలా కనిపించినా సరే, మాటలు అగ్నిలా కాల్చినా సరే, మాటలు మనకి నచ్చవు. దేవుడి మాటలు విధేయత చూపించడానికి ఇష్టపడదు. అన్ని దీవెనకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలే ఉండాలి. కానీ నువ్వు ఎదుటి వాళ్ళు నువ్వు హెచ్చరించకపోతే మరి ఆ ప్రాణానికి ఉత్తరవాదులు అయిపోతాను, ఉత్తరవాదులు అయిపోతావు. అందుకనే మనం హెచ్చరిక చేయాలి. హెస్కేలు 3:18 ఉంటుంది అన్నమాట. మనం హెచ్చరిక చేస్తున్నప్పుడు అవి మనకి ఎలాగుంటాయంటే, హెచ్చరిక చేసేవారు మనల్ని హెచ్చరిక చేసినప్పుడు అగ్నిలా కాలిపోయినట్టు అనిపిస్తుంది. అగ్నిలా ఉంటాయి. ఎందుకంటే దేవుని మాటలు మరి అగ్ని వంటివి అని ఉంది, బండల బద్దలు కొట్టే శుద్ధి లాంటిది అని ఉంది. దేవుని బిడ్డలో వాక్యం అనేది చాలా ఫుల్ అయి ఉంటుంది. అందుకే వాళ్ళ ద్వారా దేవుడు స్వస్థత కార్యాలు, మరి దెయ్యాలు వెళ్ళగొట్టడం, దేవుని కృపావరాలతో, దేవుని అభిషేకంతో నింపుతారు. ఆ అగ్ని వంటి మాటలు మరి దేవుని బిడ్డలు మనల్ని చేసినప్పుడు మనం ఏంటంటే అలాగా దేవుని మార్గంలో, అంటే పరములకు పోవు జీవ మార్గాన్ని నడుచుకుంటాం. అది మనకి అయితే పరములకు పోవు జీవ మార్గం గురించి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే వాటికి వస్తుంది, వాటికి వచ్చేస్తుందని అనిపిస్తుంది.
ఆ వాటర్ వస్తున్నప్పుడు ఆశీర్వాదకరమైన మాటలు వినాలని ఆశపడతాం. మనం ఆశీర్వాదకరమైన సరి చేసుకోవడానికి ఇష్టపడం. ఏ విషయమైనా మనం సరి చేసుకోవడానికి ఇష్టపడం. అందుకే 50 కీర్తనలో దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నా మాటల్ని వెనక్కి తోసేస్తున్నావు, వ్యభిచారంతో సాంగత్యం చేస్తున్నావంటే లోక స్నేహం. వ్యభిచారాల దేవుని వ్యభిచార ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, మీరు దేవునికి శత్రువులు అని యాకోబు 4:4. అలా వ్యభిచారంతో నేను సాంగత్యం చేస్తున్నామని 50 కీర్తన 17వ వచనంలో ఉంది. ఈ అగ్ని వంటి మాటలు కాల్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగే దేవుడు మాటలు, ఎందుకంటే బండల బద్దలు సుత్తు వంటిది కదా, అది వాక్యం అగ్ని వంటిది కదా. అంటే వాడు అలాంటి పరిస్థితుల్లోని ఒంటరిగా ఉన్నప్పుడు ఓదార్చాలి అని అనుకుంటాం. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, నేను ఒక్కడనే చేస్తున్నాను అని అనుకుంటాం. కానీ ఆ దొంగలకి ఎక్కిపిస్తున్నాం అనుకుంది అక్కడ. దీంతో పాటు అసహ్యం చేసుకోకూడదు. చాలా మందికి పాములు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఆ పాములు ఒక ఆమె కనబడేది, ఒక అతనికి కూడా కనబడేది. కానీ అది చేత్తో పట్టుకున్నట్టు చూపించాడు దేవుడు. కానీ దాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటామో, అది ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది నష్టం, అది మెడకి చుట్టుకునేటట్టు చూపిస్తాడు దేవుడు. అది ఎప్పుడైతే దేవుడు మరి అగ్ని వంటి మాటలతో సరి చేయడానికి, మరి దేవుడి బిడ్డలు సిద్ధపడి సరి చేయడానికి మరి సర్వబల ప్రభావం వాళ్ళని దర్శించి మాట్లాడు వాళ్ళలో ఏ ఆత్మ పని చేస్తుందో అని ఒక జంతువుని, సింహం కానీ పాము కానీ లేకపోతే పురుగులు కానీ, అవి వాటి లక్షణాలు వాళ్ళు ఉంటాయి. అవి కనబడగానే తలంలోని దర్శనాలు కనబడగానే అటువంటి నేచర్, అటువంటి గుణాలు నాలో ఉన్నాయి, అందుకనే అలా జరుగుతుంది, అలా నేను ప్రవర్తిస్తున్నాను. ఈ 2 నాలుగులు అంటే లోపల మాట బయట మాట. పాము ఉంటాయి లక్షణాలు. అవి బాగా తలపోటు వచ్చేస్తే శారీడాన్లు పెయిన్ కిల్లర్లు, జండు బొమ్మలు వాడుతుంటారు. మనసులో ఒక మాట, బయట ఒక మాట. ఇక్కడ దేవుని సన్నిధిలో ఒక మాట, దేవుడు గడప దాటేసాక ఒక మాట. కొంతమంది కనబడతాయి డైరెక్ట్గా, కొంతమంది కనబడతాయి, కొంతమంది ప్రార్థన లేకపోతే అలా కనబడదు. ప్రార్థన ఉన్నప్పుడు వాళ్ళ కోసం వాళ్ళ వలన బాధపడుతున్న వాళ్ళని దర్శించి ప్రభువును ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి కనబడతాయి. వాళ్ళు ఏం చేయాలి, సరి చేసుకోవాలి. దానికి కూడా నాకు గుణాలు, దానికి తిండిపోతనం ఉంటుంది, ఎక్కువ ఆకలి వేసేస్తుంది, అన్ని కూడా అదే తినాలి, వాళ్ళే తినాలి, స్వార్థంగా పక్కోడి కోసం ఆలోచించు. అలాంటి ప్రజలు కుటుంబాల్లో ఉన్నారు, సంఘంలో ఉన్నారు, దేశంలో ఉన్నారు. స్వార్థపరులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఏదో వాళ్ళు బాధపడలేక చేస్తానులే అంటారు కానీ చేయరు. శాస్త్ర పరిశీల ఆత్మలు. ఆనాడు లూసిఫరు మరి ఆదాము హవ్వల్ని మోసం చేసే ఆత్మ ఆ పాము కనబడినోళ్ళలో ఉంటుంది. వాళ్ళు దాక్కునే ఉంటారు, దేవుడి పనికి ముందుకు రారు, భయపడిపోతారు, సువార్త చేయడానికి భయపడిపోతారు. చాటులో వేసి వచ్చినప్పుడు దాక్కుని ఎలాగ ఆదాము హవ్వలో ఉన్నారో వాళ్ళ దిగంబరులుగా, దిక్కుమాలి వారిగా ఉంటారు. భోజనానికి డబ్బులకే వాళ్ళు వస్తారు. ఆమె ఆశ చూపిస్తారు, నాకు ఆశ పట్టే దేవుని దగ్గరకు వస్తారు. ఏదైనా మేలు జరుగుతుందని ఆశ పడితేనే వస్తారు. మేము దేవుని నమ్ముకుంటాం, మాకు ఏంటి అని అడుగుతారు. కానీ జీవమార్గం పరములకు పోవు జీవమార్గం. మాట తప్పిపోతారు. అవి పాము లక్షణాలు. మోసం చేస్తుంది, అబద్ధాలు ఆడుతుంది, దేవుని డబ్బులు కూడా సగం ఇచ్చి సగం ఇవ్వకుండా అబద్ధాలు ఆడేది, అవన్నీ మర్చిపోవడము. పరిచర్య చేసిన నేను ఎంత చేస్తాను కదా, ఇంకా నేనేం చేస్తాను, అలాంటివన్నీ కూడా, అవన్నీ కూడా పాము వచ్చి ఆవిడ దృష్టి పెట్టి ఆవిడ ఆలోచన చెప్పి అలా నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకోను అని చెప్తున్నారు. ఇక సామెతలు 15వ అధ్యాయము 24వ వచనంలో ఆ మాట ఉంది. కాబట్టి ఇక్కడ మందిరాన్ని నా మందిరం వారికి పైగా ఉండదు. మందిరం ఉండాలి కానీ పాము లేకపోతే ఏదో జంతువు ఏదో ఉండకూడదు. పాము నడిపించకూడదు. నేను వారి దేవుడి లేదుగా, వారి నా జనులే ముందుగా అంటున్నాడు. దేవుడి బిడ్డలుగా అప్పుడు ఉండము, సాతాను అంటలో ఉంటాం. ఆదామాలు ఎలాగైతే దేవుడితో మాట్లాడే అనుకున్నా, దేవుడు ఒక పక్కన మాట్లాడుతున్నా దానితో స్నేహం ఎలా చేస్తారు, అలా లోకంతో స్నేహం చేస్తారు. అలాగా దేవుడు
కీర్తనలో చెప్తూ ఉంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నువ్వు నా మాట వెనక త్రోసేస్తున్నావు, దొంగలను చూసి నువ్వు ఏకీవిస్తున్నావు. మరి ఇవన్నీ కూడా నేను లైన్గా పెట్టి నీకు చూపిస్తున్నాను. నువ్వు సరి చేసుకోవట్లేదు కాబట్టి, నువ్వు సమ్మతించి తిరగబడుతున్నావు కాబట్టి ఖడ్గం పాలవుతానని యెషయా 1:15 ఉంటుంది. ఈ కీర్తన 50 వచనంలో అలా ఏకీపిస్తే నిన్ను తప్పించిన వాడు ఎవరు ఉండరు అని ఉంటుంది. అక్కడ నిన్ను చీట్ చేస్తాను, తప్పించిన వాడు ఎవరు ఉండరు. ఎందుకంటే సాతాను మాటలు వింటున్నప్పుడు అవన్నీ ఏంటంటే ఆ విషయాలు ఉన్నాయి, అవన్నీ సరి చేసుకున్నప్పుడు ఆ పామును పట్టుకొని దాని తల మీద పట్టుకొని చూపించాడు కదా దేవుడు, దాన్ని చెదగొట్టినట్టు దేవుడు చూపిస్తాడు. అప్పుడు ఆ పాము గుణాలన్నీ కూడా పోతాయి ఆ మనుషుల నుంచి. ఏమి కనిపించినా దాన్ని చంపినట్టు ఆ జంతువు లక్షణాలు ఆ మనిషిలో ఏర్పడి చేస్తాయి. మీకు దాని జంతువు లక్షణాలు తెలియకపోతే ఇప్పుడు నెట్ బాగా మనకు అందుబాటులో ఉంది కాబట్టి దాని లక్షణాలు ఏదో చక్కగా యూట్యూబ్లోనో గూగుల్లోనో సెర్చ్ చేసి దాని లక్షణాలన్నీ కూడా చూసి ఆ లక్షణాలన్నీ లైన్గా ఒప్పుకున్నప్పుడు దాన్ని చంపినట్టు చక్కగా దేవుడు చూపిస్తాడు కళ ద్వారా. ఏమో 33:14 ఉంటుంది కదా, అది మీరు మానుమల చేయనట్లు అవి మానేయాలని దేవుడు చూపిస్తాడు. అవి మానేయాలని చూపిస్తాడు ఉంటుంది 14 అలా చదువుతాయి కిందకి. కాబట్టి ఆ పనులు మానేస్తాం ప్రభా అని దిద్దుబాటు చేసుకుంటున్నప్పుడు రోమ 10:10 నీతి కలుగునట్లు మీరు హృదయంలో విశ్వసిస్తారు, రక్షణ కలగాలంటే మీరు నోటితో ఒప్పుకోవాలి అని ఉంది అక్కడ. కాబట్టి అలా నోటితో ఒప్పుకోవాలి. అలాగే సామెతలు గ్రంథంలో ఉంటుంది 28:13-14 అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరం పొందుకుంటాడని ఉంటారు. అలాగే 1 యోహాను 1:9 పాపం చేయలేదని అనుకోవద్దు, మీరు పవిత్రులుగా ఉంటేనే, మీరు అలా సరి చేసుకుంటే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తారు, అప్పుడు మీకు వాక్యం గుర్తుంటుంది. అంటే సాతాను వెళ్ళిపోయి ఆ వాక్యం అనే దేవుడు ఒంట్లో ఉండి ఆ వాక్యానికి లోబడి దాన్ని వెళ్ళగొట్టండి, అప్పుడు మీ దగ్గర వెళ్ళిపోతాడు అని నాకు లోబడని సాతాను వెళ్ళగొట్టండి, మీ అందరూ పారిపోతాడు. యాకోబు 4:7 ఉంది. అలాగే రోమ 16:20 సమాధానకర్త అనే దేవుడు సాతాను మీ కాళ్ళ కింద చెదగొడతాడు అని ఉంది. అంటే ఆ పామును కాళ్ళతో చెదగొడతా ఉన్నాడు. అవి ఏ జంతువులైనా సరే, ఎటువంటి లక్షణాలైన సాతానుడు అటువంటి ఆ గుణాలతో వస్తాడు, వాటి లక్షణాలతో వస్తాడు. అది దేవుడు చూపిస్తాడు. అవి చచ్చిపోయినట్టు వచ్చినప్పుడు దేవుడు అటువంటి కార్యాలు చేస్తాడు. ఎప్పుడైతే మందిరం తల మీద పెట్టుకోకుండా మందిర విషయాలు వాళ్ళు బాధ్యత వహించుకుంటూ ఉంటే, దేవుని రాజ్యము కట్టడానికి పరమునకు జీవ మార్గం విషయంలో నడుచుకోకపోతే అటువంటివన్నీ కూడా ఏర్పడి చేస్తాయి. ఎస్కేలు 11:19 కూడా అవే ఆయన కట్టళ్ళు అనుసరించి నడవాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడవాలి అని అన్నారు. అలా నడవలేనప్పుడు, అలా నడవకపోతే కూడా అటువంటి పరిస్థితులు వస్తాయి. ఇక్కడ అలాగా అటువంటి పరిస్థితులు వచ్చినా, అలా సాతాను వెంటాడుతున్నా సరే ఆగని పరుగుల సాగేను ఆపద గాలుల్లో బీచను, అలాగే ఆపద గాలుల్లో వస్తుంది. ఎందుకంటే మన ద్వారా ఏదైనా వాక్యానికి విరుద్ధమైన పని జరిగింది అనుకోండి, అది సరి చేసుకోకపోతే ఆపదలు గాలుల్లో వీస్తాయి అన్నమాట. అలాంటప్పుడు మనం పడిపోకుండా సరి చేసుకొని దాన్ని చెదకొట్టి ఆ సాతాన్ని తలని చెదకొట్టకపోతే పేక చుట్టుకుంటుంది. అంటే మొక్క మొక్కలే మ్రాని మొంగుతుందా అని అంటారు కదా సాంత. అందుకని బాల్యమనే సృష్టికర్తలు స్మరణకు తెచ్చుకోవాలి పిల్లలు. బాల్యమనే మనిషి, ప్రతి ఒక్క మనిషి కూడా బాల్యమనే చంటి పిల్లగా ఉన్నప్పుడే సృష్టికర్తలు స్మరణకు తెచ్చుకోమని అంటున్నాడు. అలా స్మరణకు తెచ్చుకోకపోతే, అలా పిల్లలను పెంచకపోతే తల్లిదండ్రుల పాపలు పిల్లలు ఒడిలో పోస్తారు అంటున్నాడు. అటువంటి తల్లిదండ్రులుగా ఉండి పిల్లలకు అంటారు వాళ్ళు. ఆ తల్లిదండ్రులు
22:18 ఉంటుంది మాట. తల్లిదండ్రులు పాపం పిల్లల గొడవలో పడిపోతాయి. దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే ఆకుండా పరిగెట్టాలి. ఎక్కడికి? పరమునకు పోవు జీవ మార్గాన్ని నడవాలి. అలాగా ఆగని ఎటువంటి శ్రమ వచ్చినా మరి పౌలు గారు చెప్తారు, శ్రమైనను, ఖడ్గమైనను, హింస అయినను, ఉపద్రవమైనను నీ ప్రేమ నుండి ఎడబాటున అంటే పరమునకు పోవు జీవ మార్గంలోని ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆగని పరుగులో సాగాలంట. అలా పరుగులో సాగినా సరే అంటే దేవుడి వల్ల మనం సాగుతున్నా సరే ఎలా ఉండదంటే ఆ జీవ మార్గంలో ఆపదలు గాలులో వేస్తాయి అన్నమాట. ఆపదలు గాలిలాగా వీసేస్తాయి, తుఫాన్లో వచ్చేస్తాయి. అలాగా క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడినప్పుడు నేను పడిపోలేదయ్యా అని యేసుతో మనం చెప్పగలిగి ఉండాలి. ప్రజలతో మనం చెప్పగలిగి ఉండాలి. అన్ని జనులు తెలుసుకునేలాగా దేవుడు మన మధ్య పరిశుద్ధ స్థలము నిత్యము ఉండటం బట్టి యెహోవానైన నేను పరిశుద్ధ పరుస్తాను అంటున్నాడు. అన్ని జనులు తెలుసుకుంటారు మిమ్మల్ని చూసి అంటున్నాడు. అవన్నీ కూడా అన్ని జనులు చూసి అమ్మ దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు, ఇన్ని శ్రమలు వచ్చిన దేవుడు విడిచిపెట్టలేదు. సాతాను ఎలా కలుగుతున్నా సరే వీళ్ళు దాన్ని చంపడానికే బయలుదేరుతున్నారు. ఇలా సరి చేసుకొని ఇలా నిలబడుతున్నారు. ఇటువంటి పొరపాటు జరిగినా సరే అది సరి చేసుకొని ఎటువంటి శ్రమ వచ్చినా వీళ్ళు నిలబడుతున్నారు. ఎందుకంటే క్రీస్తు బండ మీద ఉన్నారు. అంటే సత్య బోధ, సత్య స్వరూపే నామకం వచ్చినప్పుడు యోహాను 16:13 ఉంటుంది. సత్య స్వరూపే నామకం వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. అలా నోవహు కుటుంబాన్ని నడిపించారు. ఆయన చేస్తున్న పనులన్నీ కూడా వెనుకలంగా ఇతరులకు కనిపించాయి. కానీ ఆ ఓడ అంటే వ్యాలిడిటీ అయిపోతుంది, అంటే భూమి అంతరించిపోతుంది. ఈ కొత్త ఆకాశం, కొత్త భూమి రావడానికి సిద్ధంగా ఉంది. పాతవి గతించిపోయాను అన్ని మాటలు చదువుతున్నాము నిన్న. కాబట్టి కొత్త ఆకాశం, కొత్త భూమి ప్రకటన 21:1-2 ఉంది అన్నమాట. కాబట్టి ఆ వ్యాలిడిటీ అయిపోతుంది. కాబట్టి క్రీస్తు అనే పునాది అనేది ఆలయంగా ఉండాలనుకున్నాడు. ఇక్కడ పాటలో 3వ చరణంలో మీరు చూస్తే క్రీస్తే పునాది మందిరం అవగా, క్రీస్తే పునాదిగా మందిరముగా అవ్వాలంట. మరి క్రీస్తే పునాది ఆలయం అవగా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అలాగా జంటగా ఆయన నిలబడి ఆయన సహకారే ఉంది. మనకు 16:20 ఉంటుంది. ఆయన సహకారే ఉంది. మనం ప్రకటిస్తే చాలు దేవుడి మాటలు. ఆ దేవుడి మాటలు మనం ఒంటిలో ఉంటే చాలు. అలాగా సరి చేసుకున్నప్పుడు అవి ఒంటిలోని ఉంటాయి. ఆ వాక్యమే నీ పాదములకు దీపము అంటున్నాడు, నీ త్రోవలకు వెలుగు ఉంది అని చెప్తున్నాడు దేవుడు. కీర్తనాకారుడు చెప్తున్నాడు, తను నడిచాడు, తను సరి చేసుకున్నాడు. 50:17 సరి చేసుకుంటూ తను రాశాడు తన అనుభవాలు. కాబట్టి మనము నా మందిరము వారికి పైగా అంటే మొదటి స్థానము ఆ విధంగా ఇవ్వబడుతున్నారు. మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఆ మందిరంలో దేవుని సన్నిధానము, మన దేహము దేవుని ఆలయంగా నిలబడుతుంది. దుష్టుడు కొట్టకుండా మనల్ని ఆ విధంగా భద్రపరచుకుంటాం. మొదటిగా ఉన్న 5వ వచనంలో మరి ఉన్నట్లుగా దుష్టుడు మనం కొట్టకుండా మనం భద్రపరచుకుంటూ ఆ విధంగా దేవుని రాజ్యానికి పరమునకు పోయే మార్గముగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. సామెతలు 15వ అధ్యాయము చూడండి. సామెతలు 15వ అధ్యాయము 24వ వచనంలో మీకోసం చదువుతున్నాను చూడండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని ఎందుకు నడవాలి? పరమునకు పోయే జీవ మార్గంలో ఎందుకు నడవాలి? నడవాలంటే దేవుని శక్తిని పొందుకోవాలి.
దేవుని వాక్యం మన ఒంట్లో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు, పరమునకు పోయే జీవ మార్గంలో నడిపిస్తాడు. సరి చేసుకోకపోతే ఆ జంతువుల లక్షణాలు ఉంటే అవి సరి చేసుకోకపోతే మరి జీవ మార్గంలోకి నడవలేము. ఎక్కడికి వెళ్తాము? పాతాళం తప్పించుకోవాలి. పాతాళం తప్పించుకోవాలంటే ఏవేవైతే కీడికాలు వస్తున్నాయో అవన్నీ కూడా విడుదల వచ్చేటట్టుగా సరి చేసుకోవాలి. చేతి వేసి సేవకులు ప్రార్థన చేస్తారు, మీకోసం ప్రార్థన కన్నీరు అన్ని కూడా వాళ్ళు చేస్తారు. కానీ ఒప్పుకోవాలన్నాడు దేవుడు. అది టెంపరీగా వర్క్ చేస్తుంది, కానీ ఒప్పుకున్నప్పుడు దానికి అధికారం మీ మీద ఉండదు. ఆ దుష్టుడికి అధికారం ఉండదు. అందుకనే మీరు దేవుని మూలంగా పుట్టిన వారని నేను ఎరుగుదును, కానీ దుష్టుడు పుట్టకుండా తను తాను భద్రం వేసుకోమనుంది వాటిలో. కాబట్టి మనం అహంకారులుగా మేక ఏం చేస్తుంది? నాకు దర్శనాలు వస్తాయి, కళలు వస్తాయి, అవి సైకిల్ చూపించడో తెలియదు, దేవుడు చూపిస్తున్నాడో తెలియదు. విస్తారమైన పరిపాలన వల్ల విస్తారమైన కళలు వస్తాయి అని ఉంది వాక్యం. యూదా పత్రికలో మార్గం తప్పిన చుక్కలు వీళ్ళు భక్తిహీనులు అని ఉంటుంది వాళ్ళ కోసం. ఇప్పుడు భక్తి చేసి ఇప్పుడు నువ్వు భక్తి చేయకుండా, దేవుని మాటకి లోబడకుండా, ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఉన్నప్పుడు దుష్టుడికి నువ్వు స్థానం ఇచ్చినప్పుడు, అది వచ్చినప్పుడు దాని తరమాలి. అది తరుగుతున్నప్పుడు నువ్వు నిలబడాలి. క్రీస్తు అనే పునాది మీద ఒంటరిగా ఉంటావు. మరి వాడు ఏలుబడి చేయకుండా ఒంటరి అయిన వాడు 1000 మందిగా చేస్తానన్నాడు. ఆ యెషయా 60:22 ఉంటుందన్నమాట. కాబట్టి ఒంటరిగా ఉన్న వాళ్ళు 1000 మందిగా ఉండి దేవుడు ఆ జీవ మార్గానికి పరిగెట్టాలి. ఆ విధంగా అలా పరిగెట్ట దానికి ఎవరు తగ్గ బుద్ధిమంతుడు పరమనగము జీవ మార్గమును నడుచుకోను. ఎందుకు నడుస్తాడు? ఎందుకు మనం బుద్ధిమంతులుగా పరమనగ జీవ మార్గం నడవాలంటే కిందనున్న పాతాళంలో తప్పించుకోవాలని. పాతాళాన్ని తప్పించుకోవాలంటే అది నోరు తెరిచి ఎవరు మింగిదనా అని గర్జించే సింహంలాగా అనుక్షణం అది తిరుగుతూ ఉంది. కాబట్టి మనం టెంపరీగా ఎవరి ప్రార్థన వల్ల బతికకూడదు. మన ప్రార్థన సరఫ ఉండాలి. ఎవరో తినిపిస్తూ ఉంటే అది తిరిగి జరగదు. మనం సొంతంగా మనం తింటే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఏదో పేషెంట్కి పెట్టడం కాదు. ఆ పేషెంట్ పరిస్థితి దేవుడు బలపరుస్తారు. అక్కడి నుంచి నీ ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళ సేవకులు ప్రార్థన చేస్తారు, నీకు చూపిస్తారు. నీకు అర్హత లేకపోయినా దేవుడు దర్శిస్తాడు, చూపిస్తాడు. మన సౌలుని దర్శించాడు కదా, సేవకుని హింసిస్తుంటే సౌలా అని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఎవరు అని ఆయన అడిగినప్పుడు నువ్వు హింసిస్తున్న యేసును అని చెప్పినప్పుడు 3 రోజులు ఆయన ప్రార్థన ఉన్నప్పుడు, ఆయన పొరలు లాగిపోయినప్పుడు, ఆ చీకటి కమ్మినప్పుడు దేవుడు వెలుగు చూడలేక మరి అననయ్యతో అక్కడ మాట్లాడతాడు. అతన్ని అభిషేకించు, అతను ప్రార్థన చేయు, అతని కోసం అని అతని దగ్గర పంపించి మన సేవకుడుగా నేను ఎల్లను అని చెప్పినా సరే ఇటు అమీరేకి అటు చూపిస్తాడు, సౌలుకు కూడా చూపిస్తాడు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాక దిద్దుబాటు చేసేకే ప్రార్థన చేయాలి. మేము దిద్దుబాటు చేసుకోమండి, మీరు ప్రార్థన చేసేదంటే మీ బాధపడలేక ప్రార్థన చేస్తాం, కానీ మీరు కనీసం ప్రార్థన చేసే కదా మీరు సరి చేసుకోవాలి. అక్కడ సౌలు తను సరి చేసుకున్నాకే మరి అననీయ వచ్చి ప్రార్థన చేసేవాడు, అభిషేకించి మరి బాప్తిస్మం ఇచ్చి తన పౌలుగా అమేలాగా తండ్రి చిత్తము ఎలా నెరవేర్చబడుతుందో తన పట్ల ఆ విషయం కూడా మరి ఆయనతో మాట్లాడుతారు. అది అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం మీరు చదివితే అదంతా కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకున్న వాళ్ళను పౌలు గారు అలా నడిచారు. హింసకుడు, దూషకుడు, హానికరుడు, దేవుడి బిడ్డలు హింసించిన మరి దేవుడి బిడ్డ దేవుడు దర్శించాడు. అనేకమైన ప్రార్థనలు దేవుడు విన్నాడు, అనేక మంది కన్నీరుని విన్నాడు. అలాగా ఆ
అలా ఎవరైతే హింసించబడుతున్నారో వాళ్ళ విషయంలో ప్రార్థన చేసే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అందుకే సంపూర్ణమైన భక్తి, మాన్యమైన భక్తి కలిగి ఉండి మనుషులందరి కోసం, రాజుల కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మీరు ప్రార్థన చేయండి. అది కూడా సంపూర్ణమైన భక్తి, మాన్యమైన భక్తి చేయమంటున్నాడు దేవుడు. అప్పుడు పరములకు పోవు జీవ మార్గాన్ని నడుచుకుంటారట. బుద్ధిమంతులుగా మనము ఆ విధంగా మనము చేరగలం. అలా కాకుండా నాకు దేవుడు అన్ని నేర్పించాడు, నాకు అన్ని వచ్చు, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, అవి కనిపిస్తేనే ఐసైపోతారు, సంతోషపడిపోతారు. దేవుడు నాతో మాట్లాడాడు కదా, అందుకే ఇవన్నీ కనపడమే కదని ఆ సంతోషపడిపోయి ఎలా ఉంటారు? మేకలు ఎలాగైతే మెడచాచి నడుస్తాయో, గొర్రె పిల్ల చక్కగా దీనంగా ఎంతున్నా సరే ఒదిగి ఉంటుంది, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని సామెత చెప్తారు. ఏమీ లేని ఆకు ఎగిరి పడుతుంది అన్నట్టు. అలా ఉండకుండా ఆ మేక అలాగా ఆ కొమ్ములేసుకుని ఇలా మెడచాచి నడుస్తుంది. అందుకని దేవుడు వేరుపరిచినప్పుడు పర్లోకరానికి వచ్చారు వెళ్ళినప్పుడు గొర్రె పిల్లల్ని మేకల్ని మరి కుడి పక్కన మేకలని ఎడ పక్కన మేకల్ని కుడి పక్కన గొర్రె పిల్లల్ని ఆయన వేరు చేస్తాడు. ఆ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం బుద్ధిమంతులుగా పరమునకు పోవు జీవ మార్గాన్ని నడుచుకోవాలి అంటున్నారు. మరి అలా కాకుండా ఈ మేకలకి దేనికి సాదృశ్యం అంటే గర్విష్ఠులు అంటే అలాగా ఉండకపోతే గర్విష్ఠుల ఇల్లు యెహోవా తిరిగివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. ఒంటరిగా ఉన్న విధవరాలు, ఒంటరిగా ఉన్న మరి ఎవరైనా సరే ఇంట్లో ఉంటారు కానీ అందరూ కూడా ఆత్మానుసారంగా ఉండరు, శరీరానుసారంగా ఉండి దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో మరి దావీదు భక్తుడు అంటాడు, నీటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని అంటాడు. అలాగా లేని వారు ఒంటరిగా ఉంటారు. ఆ ఇంటిని గురించిన, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి వాళ్ళు భక్షిస్తూ ఉంటే మరి దేవుని మందిరానికి వారికి పైగా ఉంచుకుంటారు, దేవుని జనులుగా ఉంటారు, ఒంటరిగా ఉంటారు. కాబట్టి అటువంటి వారి విషయంలో దేవుడు పొలిమేరను ఆయన స్థాపిస్తాడట. అలా స్థాపించి దేవునికి ఇష్టంగా తయారు చేసుకొని దేవుని మహిమకు పాత్రులుగా చేస్తాడు. కాబట్టి హెస్కేలు 11:26 కూడా అప్పుడు వారు నాకు జనలేందురు, నేను వారికి దేవుడు లేందురు అంటున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఆ పొలిమేరలు దేవుడు అలా చేస్తాడో, అలాగా దేవుడు అలాగా పాతాళంలోనికి తప్పించుకునే మార్గం, తప్పించుకోవడం వల్లనే బుద్ధిమంతులు ఎప్పుడైతే ఆ జీవ మార్గంలోకి వస్తారో, దేవుని మాట వింటారో, సాతాన్ని చెదగొడతారో, ఆ దుష్టుడు ఆలోచన చెప్పి నడవకుండా ఉంటారో, పాపుల మార్గంలో నిలవకుండా ఉంటారో, యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందిస్తూ ఉంటారో, ఆ వాక్యం చూస్తూ సరి చేసుకుంటూ మరి దేవుని మార్గాన్ని ఇష్టపడతారో, అలా త్రోవలు అలాగే దేవుడు వెలుగై ఉండి నడిపిస్తాడట. వారికి దేవుడే ఉంటారు అని చెప్తున్నాడు ఆయన. అలాగా ఉన్నప్పుడు ఆ పరమునకు పోయే జీవ మార్గం ఎలా ఉంటుందంటే, ప్రకటన 21:3 అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. అప్పుడు దేవునితో మనం నివాసం చేస్తాం. ఆయన పెళ్లి కుమారుడుగా ఉంటాడు. సంఘం అనేది పెళ్లి కుమార్తెగా ఉంటుంది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలందరూ, దేవుడు తానే వారి దేవుడే ఉండి వారికి తోడే ఉండి నడిపిస్తాడు దేవుడితో. ఆ విధంగా యుగకాలం కూడా మనం ఉండగలం. ఆ విధంగా ఉన్నప్పుడు మరి యోగు గారు చెప్తారు 21:13 వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఎప్పుడైతే ఈ జనాంగము ఎలా ఉన్నారు, దేవునితో
దేవుని మందిరముగా ఉన్న జనాంగము ఆ దేవునితో 21:3 ఉన్నట్టుగా ఆ దేవుడు తానే వారికి దేవుడేంటి, వారికి తోడే అంటున్నారు కదా. అలా తోడే ఉండకుండా మరి దేవుడి మాటలు వినకుండా మరి కింద ఉన్న పాతాలను తప్పించుకోకుండా ఉంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి దేవుడితో మాట్లాడేటట్టు లేనప్పుడు ఈ దుష్టుడు మనకు కనబడి వాటిని చెదగొట్టకుండా అలాగే వదిలేశారు అనుకో. దేవుడు మనతో మాట్లాడుతాడు, మాకు ఇలా కనిపిస్తున్నాయి అని మా సేవకులు ప్రార్థన చేస్తారు, లేకపోతే మా ఇంట్లో నా భార్య ప్రార్థన చేస్తుంది, లేకపోతే నా భర్త ప్రార్థన చేస్తాడు అని పిల్లలు ఇలాగా నా తల్లిదండ్రులు ఉన్నారు కదా నేను ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు అని పిల్లలు అలాగే ఒకరి మీద ఆధారపడిపోయి అలా ఉండిపోయారు అనుకోండి. వారు ఏంటంటే అలా ఉన్నప్పుడు అలా శ్రేయస్సుగానే ఉంటారు, వాళ్ళ ప్రార్థన బట్టి శ్రేయస్సుగా ఉంటారు, వాళ్ళకన్నీ మంచి జరుగుతూ ఉంటాయి. కానీ ఆ కేసు ముదిరిపోయింది అనుకోండి, ఆపరేషన్ చేయడం ఎంత కష్టమో అలాగే వారి పరిస్థితి కూడా ఎలా ఉంటుందో యోబు 21:13 వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళములకు దిగిపోతారు అని. ఒక్క క్షణంలో అంటే కన్నుల పాటలో మరి మరణం అనేది ఏలుబడి చేస్తుంది కదా. సమ్మతించి తిరగబడిన ఎడల వారి ఖడ్గం పాలు అవుతారని ఉంది కదా వాక్యం. ఆ విధంగా యెషయా 1:15 కింద నుండి చదివితే దేవుని మాటలు ఉంటాయి. ఆ మాటలు అన్నిటికీ విన్నప్పుడు సమ్మతించి నా మాట విని ఎడల మంచి పదార్థాలు అనుభవిస్తారని ఉంటుంది అక్కడ. వినని ఎడల ఖడ్గం పాలవుతారు అన్నారు. అలాగే సడన్గా మరి హార్ట్ పెయిన్ కానీ, యాక్సిడెంట్ కానీ, అప్పులో పేకపై కత్తిలాగా కానీ వచ్చినప్పుడు ఒక్క క్షణంలోనే వారు శ్రేయస్సు కలిగి తమ దినముల గడుపుదురు. కానీ ఏం జరుగుతుంది, ఒక్క క్షణంలోనే పాతాళములకు దిగుదురు, పాతాళాలకు దిగుతారు అని చెప్తున్నారు. కాబట్టి ఆ పాతాళానికి దిగినప్పుడు ఆ పాతాళం అనేది 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి నెమ్మది కలిగిన స్థలము, దాన్ని పరదేశాలు అంటారు. అలాగే వేదన కలిగిన స్థలము, అది ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతుంది అంటారు కదా. ఆ నెమ్మది కలిగిన స్థలములో వేదన కలిగించే స్థలంలో ఉంటారు. మరి నామకార్థులు, దేవుడు నమ్మలేని వాళ్ళు, అన్యులు, వీళ్ళందరూ కూడా ఈ వేదన కలిగిన స్థలంలో ఒక్క క్షణంలోనే అలా దిగిపోతారన్నమాట. అందుకే మనం నామకార్థంగా ఉండకూడదు. పరమునకు పోవు జీవ మార్గంలో మనం అనుక్షణంగా నడుస్తున్నామా లేదా అని మనం చెక్ చేసుకోవడానికి దేవుడు అనుదినము తప్పక కూడుకోండి మందిరంలో అనుంది వాక్యం. అనుదినము తప్పక కూడుకోండి అనుంది. చాలా మంది చిరాకు పడతారు, ఆదివారం ఒక్క రోజే పెట్టుకోవాలి అని అంటారు. కానీ అనుదినము తప్పక కూడుకోండి అని వాక్యం చెప్తుంది. చూద్దాం ఆ వాక్యం ఎక్కడుందో. అపోస్తలుల 2:46 మరియు వారి యొక్క మనసులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకోవాలి. అందుకనే వాళ్ళు విమర్శించుకుంటూ యేసు శరీరం రక్తం తీసుకోమని 1 కొరింథీ 11:11 ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, తప్పక కూడుకొనుడు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందిన వారిగా ఉండాలి. అందరితో గొడవలేమో ఉన్న వాళ్ళకి. ఇలా చేసినప్పుడు యెహోవా వారిని ఎందుకు పెరిగివేయడు. ఇందాక మనం వాక్యం చదువుతున్నాం కదా, గర్భిష్ఠులు ఇల్లుని దేవుడు పెరిగేస్తాడు అనేసి. అలా ఉండకుండా, అటువంటి పరిస్థితి ఉండకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఈ అగ్ని వంటి మాటలు, కొన్ని మాటలు నచ్చవు. యెహోవా పెరిగివేస్తాడు, ఎందుకు అలాంటి మాటలు మీ నోట్లోంచి అలాంటి మాటలు రాకూడదు అంటారు. మరి హెచ్చరిక చేయకపోతే మనకి ఆశీర్వాదము శాపము 2 పెట్టాడు దేవుడు. మనం అందులో ఆశీర్వాదం కోరుకోవాలంటే ఆయన ఆజ్ఞలు కట్టలు
గైకొన్నాలని ఎస్కేల్ 11వ అధ్యాయంలోని 19వ వచనంలో ఉన్నప్పుడు ఆయన నూతనమైన హృదయాన్ని పుట్టిస్తానని మనం చెప్పాడు. అక్కడ మనం చదువుకున్నాం. నిన్న దాని విషయంలో మాట్లాడుకున్నాం. కాబట్టి కింద ఉన్న పాతాలను తప్పించి మన వాళ్ళని బుద్ధిమంతుడు పరమలకు పోవు జీవ మార్గంలో నడుచుకోవాలి. లేకపోతే 25వ వచనంలో సామెతలు 15 24 బుద్ధిమంతుడు ఉన్నాడు. ఆ బుద్ధిమంతుడిగా లేకపోతే పరమలకు పో జీవ మార్గం వెనకకపోతే గర్విష్ఠులై ఇల్లు యెహోవా పెరిగివేయరు. అంటే రెంట్ కట్టకపోతే మరి వాళ్ళు వచ్చి తిరిగేస్తాడు కదా. అంటే భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుందరు అది ఉంది వాక్యం. కీర్తన 37వ అధ్యాయంలో ఉన్న మాట చూద్దాం. అప్పులున్నప్పుడు మరి రెంట్ కట్టలేదు కదా. అప్పుడు వాళ్ళు ఎన్ని నెలలు ఆలోచిస్తాడు, లోన్ తీస్తారు, ఫైనాన్స్ తీస్తారు. అలాగ ఒక ఆయనకి 20 లక్షలు అప్పైపోయిందని వచ్చాడు. మరి 4 గంటల వరకు కూడా దేవుడు మాటలన్నీ కూడా విని తన బాధంతా విని దానికి తగినట్టు సాక్ష్యాలు వాక్యాన్ని సాక్ష్యాన్ని సరిచూస్తూ కూడా బోధిస్తూ వచ్చినప్పుడు మరి సరి చేసుకోమంటే తను సరి చేసుకోలేదు. చేతులేసి ప్రార్థన చేసి సరి చేసుకో ఏకీభించు ప్రార్థన చేస్తానికి ఏకీభించినప్పుడు ప్రార్థనకి ఏకీభించాడు. చక్కగా తనకి జయం కలగాలని చక్కగా ప్రార్థన చేసి పంపించినప్పుడు దేవుడు మరి ఆ బిడ్డను దీవించాలా, కుటుంబాన్ని ఆశీర్వదించాలని నేను కోరుగా దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు ఈ మాటలు చెప్పారు. పరమోహం పోయే మార్గం దేవుడు వెతకమని చెప్తున్నాడు ఫస్ట్. ఎందుకంటే 6వ వచనం 33వ వచనంలో కూడా మొదట నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి, మీ పరలోకం తెలుసు, అవన్నీ దేవుడు ఇస్తానని చెప్తున్నారు. కాబట్టి ఈ గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరిగివేయును అంటే అహంకారము అనేది భక్తిహీనులకు వస్తుంది. దేవుని మనుషులకి దీన మనసు ఉంటుంది. ఎందుకంటే దీనుల హృదయంలో నేను నివసిస్తున్నాను అంటున్నారు ఆయన. యెషయా 57:15 మహోన్నతమైన స్థలంలో నేను ఉన్నప్పటికీ కూడా దీనమైన మనస్సు కావాలి హృదయంలో నేను నివసిస్తున్నాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు కీర్తన 37వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే ఇక కొంతకాలంలో భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించను, వారు కనబడకపోదురు అంటున్నాడు ఆయన. ఇక్కడేమో గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరిగివేయును అని సామెతలు 15:30-25వ వచనంలో ఉంది. ఇప్పుడు మనం భక్తిహీనంగా ఉంటేనే పరమునకు పోయి మార్గం మనం వెతకగలం. ఇప్పుడు భూకంపాలు, ఈ తుఫాన్లు, మీరు సునామీలు ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఎందుకు? భక్తిహీనతను బట్టి మరి ప్రకృతి గర్జిస్తుంది. ఎందుకంటే ఆ నీతిని రాజ్యాన్ని వెతుకుతుంది ప్రకృతి. ఉదయమే పిచ్చుకలు దేవుడిని స్తుతిస్తూ ఉంటాయి. ఆకాశము దేవుని మహిమను ప్రచురణ చేస్తుంది. వాటికి భాష లేదు అని కీర్తన 19వ అధ్యాయంలో దావీదు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక కొంత కాలంలో భక్తిహీనులు లేకపోదురు. ఎప్పుడైతే క్రమం అనేది నేర్చుకోకుండా మా కోసము ప్రార్థన చేసేది, మాకు అన్నీ తెలుసు, దేవుడు ముందు మాట్లాడారు, మాకు ఏ దర్శనాలు వచ్చినాయి, ఏ కాలం వచ్చినా సాతాను చూపిస్తుంది, దేవుడు చూపిస్తాడు. మరి ఇంకా పనులు అలాగే ఒక అమ్మాయి మీదకి దేవుని ఆత్మ, ఒక అమ్మాయి మీదకి సాతాను ఆత్మ వచ్చింది. ఇద్దరు దర్శనాలు చెప్తున్నారు, ఇద్దరు మాట్లాడుతున్నారు. కానీ వాక్యంతో సరిచేస్తే అక్కడ ప్రజలు చూస్తే ఒరిగిపోయి సంఘ బిడ్డలందరూ బైబిల్ పట్టుకొని ఏసు రక్తం అజయం అనుకో ఉన్నారు. మీరు లోపడండి, సరి చేసుకోండి, ఎందుకు వచ్చింది ఏంటి అవన్నీ కూడా కారణాలు చెప్పిస్తూ దాన్ని అడిగితే అది చెప్తుంది. ఆ కారణాలన్నీ కూడా చెప్తే ఒప్పుకున్నప్పుడు అప్పుడు అది వెళ్ళిపోయింది. ఆలోచించండి. అలాంటి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు. అసలు దేవుడు మాట్లాడుతున్నాడో కూడా ఎవరికి తెలియదు. అది కృపావరాలు
వివేచన బలం ఉన్నప్పుడు అర్థమవుతుంది. కృపావరాలు ఎప్పుడు వస్తాయి? దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు వస్తుంది. ముందు ఆత్మీయ ఫలం వస్తుంది, తర్వాత కృపావరాలు వస్తాయి. ఎందుకంటే ఎంత టైం ఉన్నా సరే వాళ్ళ మీద ప్రేమ అనేది ఉంటుంది. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ లేకపోతే వ్యర్థుడు అని ఉంటుంది. ఎన్ని కృపావరాలు ఉన్నా, ఎన్ని భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా, మరి మనుషుల భాషలతో మాట్లాడినా, ప్రవచించే కృపావరాలు కలిగినాను, ప్రేమ లేని వాడి వ్యక్తి వ్యర్థుడివే అంటున్నాడు. ఆ ప్రేమ కావాలంటే ఫస్ట్ కృపాఫలం, కృపావరముల కన్నా ఆత్మీయ ఫలములోని 9 ఫలములు అనే ప్రేమ, సంతోషం, సమాధానం గలతీ 5:22 ఉన్నవన్నీ కూడా ఉండాలి. లేకపోతే 19వ వచనంలో సాతానుకు సంబంధించినవన్నీ ఉంటాయి. అవన్నీ ఒప్పుకున్నప్పుడు సాతానుడు చనిపోయినట్టు ఆ జంతువులన్నీ చూపిస్తూ ఉంటాడు. కొంతమందికి సాతానే మీద పడిపోతుంది. ఒక ఆయన ఉన్నాడు పేతురు అని, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన చెప్తూ ఉంటాడు, చక్కగా చర్చి కట్టించాడు. ఆయన లక్షల మీద ఇచ్చి చర్చి కట్టించాడు, కానీ ఏం లాభం సరి చేసుకోలేదు. రోజు సాతాను పడిపోతాడ మనిషి మీద. అదేంటి పాస్టర్ చెప్పలేదంటే ఆయన ఎన్నోసార్లు చెప్పాము, కానీ చాలా మంది నడిపించడం రాదు. అందరు డాక్టర్లు అన్నింటికి పనికిరారు కదా. ఒక స్పెషలిస్ట్ ఉంటాడు. హార్ట్ పేషెంట్కి హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక తలంత ఇస్తాడు. అతనికి ఆ కృపావరాలు దేవుడు ఆ తలంతను బట్టి అటువంటి సేవకుల దగ్గర మీరు మతం, కులం, భేదం లేకుండా అటువంటి సేవకుల దగ్గర మీరు సంప్రదించినప్పుడు చెప్తారు. కాబట్టి ఇంకా కొంత కాలములకు భక్తిహీనులు లేకపోదురు అంటున్నాడు. ప్రార్థనలు టెంపరీగా ఉంటాయి కదా, సరి చేసుకోకపోతే, అది క్లారిటీగా చెప్పకపోతే ఏం జరుగుతుందంటే కొంతకాలానికంటే భక్తిహీనులు లేకపోతారు. ఎందుకంటే కొత్త ఆకాశం పాతవి గతించిపోయింది. మహాబ్యాండ్రంతో మరి దేవుని ధవల సింహాసనం దగ్గర ఆయన 20వ విషయంలో మనం చదువుకున్నాం. నేను ఆయన సింహాసనంగా వచ్చినప్పుడు, ధవల సింహాసనం మీద వచ్చినప్పుడు ఆయన ఏం జరిగింది? అక్కడ ఆకాశము, ఆ కొత్త భూమికి కూడా రావడానికి సిద్ధంగా ఉంటుంది. పాతవి మహాబ్యాండ్రంతో లైవ్ అయిపోయాయి. అక్కడ మహాబ్యాండ్రంతో లైవ్ అయిపోయాయి. అలా లైవ్ అయిపోతుంది కాబట్టి అందులో భక్తిహీనులు అందరూ కూడా లైవ్ అయిపోతారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియలు చెప్పిన జీతము నా యుద్ధనున్నది అని చెప్తున్నాడు. 22వ ప్రకటన 22:12 వారి వారి క్రియలు చెప్పిన, అది పాతాళమా లేకపోతే పరలోకమా? అందుకని పరలోకములకు వెళ్ళే జీవ మార్గాన్ని మనం వెతుక్కోవాలి. అప్పుడు దీనులు భూమిని స్వతంత్రించి కొందరు బహుక్షేమము కలిగి సుఖించగలరు. అదే కొత్త ఆకాశం, కొత్త భూమి. ప్రకటన 21:3 మనం చదువుకున్నాం. 1-2 వచనాలు కూడా ఆ కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం ఉంది. ప్రకటన 21 వచ్చారు. వాళ్ళు దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమం కలిగి సుఖిస్తారు అని 37-10-11 వచనాల్లో ఉంది. భక్తిహీనులు అలాగే ఎప్పుడైతే భూమిని స్వతంత్రించుకునే వారిగా పరములకు పోయే జీవ మార్గాన్ని ఎవరైతే అలా వింటారో వాళ్ళు ఎలా ఉన్నారు? నీతిమంతులు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేతులు వారిని చూచి పండ్లు కొరికెదరు. ఈ భక్తిహీనులు ఎప్పుడైతే సరి చేసుకోరో వాళ్ళ వల్ల ఏమి జరగలేదని పండు కొలుగుతారు. ఎందుకంటే ఆ దుష్టుడు చనిపోడు కదా, ఆ పాము చనిపోదు కదా. సింహము, పాము మరి చాలా క్రూరమైన జంతువులు చూపిస్తుంటాడు, మరణకరమైన జంతువులు చూపిస్తూ ఉంటాడు. వాళ్ళు పళ్ళు కొలుగుతూ ఉంటారు. పాపం వచ్చిందా పళ్ళు కొలుగుతారు, బూతులు ఆడతారు, అబద్ధాలు ఆడతారు. ఇవన్నీ దేవుడు చూపిస్తూ ఉంటాడు. మనుషులు సేవల ద్వారా చెప్పిస్తూ ఉంటాడు, దేవుడి పిల్లల ద్వారా చెప్పిస్తూ ఉంటాడు. అవి కళల్లో చూపిస్తూ ఉంటాడు. వాళ్ళ పాతాలను ఆ ద్వారం దగ్గర వెళ్ళిపోకుండా క్రిందనున్న పాతాలను తప్పించుకోవాలని బుద్ధిమంతులాగా మనం పరములకు జీవ మార్గానికి నడుచుకోవాలని సామెతలు 15 వచ్చారు 24 వచనంలో చెప్తున్నారు.
కాబట్టి భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయించి వారిని చూచి పండ్లు కొరుకుతారు. అలా పండ్లు కొరుకుతున్నా సరే క్రీస్తునే బండ మీద నిలవడం ఉన్నవాళ్ళు దేవుని మీద విసుగు, నేను దేవుడు నమ్ముకున్నాను కానీ నాకేంటి ఇలాగా, నా ఇంట్లో ఇలా చేస్తున్నారు, నాకు నా జాబ్లో ఎలా ఉంది, నా సంఘంలో ఎలా ఉంది, నా ఇరుగు పొరుగు వారి మధ్య ఎలా ఉంది అని అనుకుంటా ఆ ఒంటరిగా ఉన్నవాడు 1000 మందిగా ఉంది దేవుడి నీతిని రాజ్యాన్ని వెతకాలి. ఆ పరమును పోవే జీవ మార్గంలో ఆ జీవ మార్గంలో నడవాలి. అది చెక్ చేసుకోవడానికే ప్రతిరోజు కూడా దేవుడు ఏక మనసుతో అందరూ కూడా తప్పక కూడుకోండి అని చెప్తున్నాడు దేవుడు. అపోస్తలుల 2వ అధ్యాయము 26వ వచనం, వారి కాలం వచ్చుచుండగా ప్రభు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. ఎప్పుడైతే వాళ్ళు పనులు కొరుకుతూ ఉన్నారో, గోండాయిజం చేస్తూ ఉంటారో, ఇంట్లోని బయట ఉద్యోగంలోని సంఘంలోని, మీరందరికీ తెలుసు అలా చేస్తున్నప్పుడట దేవుడు వారిని చూసి నవ్వుతూ ఉంటాడట. ఎన్ని చెప్పినా సరే, ఇవన్నీ చూపిస్తున్నా సరే సరి చేసుకోకుండా ప్రార్థన చేయించుకుంటున్నారు కానీ ఏడు సరి చేసుకోవట్లేదు అని దేవుడు వాళ్ళు చూసి నవ్వుతూ ఉంటాడట. వారి కాలంలో వచ్చుచుండట ప్రభు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుడికే, యథార్థంగా ప్రవర్తించి వారిని చంపుడికే భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కి పెట్టి ఉన్నారు. అలా సౌలు ప్రవర్తించాడు. కానీ దేవుడు దర్శించబడి తాను ఒప్పుకున్నాడు. తన దేవుడి మాటలు విన్నాడు. 3 రోజులు కూడా అలాగా ఉపవాసం ఉండి అలా ప్రార్థన చేసుకోవాలి. అలాంటివి కనబడినప్పుడు సరి చేసుకోవాలి. వెంటనే దేవుని దగ్గర కూర్చుని పోవాలి. దేవుడి ప్రార్థన దగ్గర ప్రతిదీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా సౌలు అలాగా పౌలుగా అలా దేవుడు రూపాంతరం పొందేలాగా దేవుడు చేశాడు. దేవుడు సహాయం చేస్తాడు. కానీ మనము అటువంటి అన్ని వచ్చినప్పుడు దేవుడి పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుడి బిడ్డ మనతో మాట్లాడుతున్నాడు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరువబడును. వారి కత్తి ఏం చేస్తుందట, అలాగే ఎప్పుడైతే కూర్చోకుండా అలాగ పండ్లు కొరుకుతూ అలా గూండాయిజ వ్యక్తుల మీద చేస్తారో, దేవుడు పెట్టలే, దేవుని సన్నిధిలో కూర్చోబోతు వచ్చిన ప్రమాదం. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడును. నీతి మంతుని కలిగిన కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనవృద్ధి కంటే శ్రేష్టం. ఎంత ధనం ఉంటుందో కానీ కొండలా తరిగిపోతుంది ఇటువంటి వారి దగ్గర. దేవుని ఆజ్ఞలు కట్టడలు వారు అనుసరించకపోతే జరిగే నష్టాలు చాలా మందికి అలాగే జరిగింది. ఎంతో ధనం, ఉద్యోగం లేక చాలా బాధపడుతున్నారు. ఉండి కూడా ఇంటిలో అనారోగ్యం, ఇంటిలో సమస్యలు పట్టుకొని చాలా బాధపడుతున్నారు. ప్రతి ఒక్క కుటుంబంలో జరుగుతున్నది. కాబట్టి నీతిమంతులుగా మనం ఉండి మన దగ్గర కొంచెం ఉన్నా సరే కొంచెమైన బహుమంది భక్తిహీనులకు ఉన్న ధనవృద్ధి కంటే చాలా శ్రేష్టమైన ఆ ధనం కొంచెమైనా సరే మన దగ్గర ఉంటే, నీతిమంతులు ఉన్నప్పుడు మన దగ్గర చాలా దేవుడు, ఎందుకంటే దేవుడు ప్రతి రూపాయి కూడా దేవుడికి ఇష్టంగా ఖర్చు పెట్టిస్తాడు. మనం ఎప్పుడైతే పరమునకు పోయే జీవ మార్గం వెతుకుంటామో కొంచెమైనా సరే చాలా సంతోషం ఉంటుంది, శాంతిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, అప్పులు ఉండవు, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నా సరే దేవుడు 1000 మందిగా చేసి దేవుడు అన్ని విధంగా దేవుడు నన్ను దీవించి ఆ ప్రాక్టికల్ ద్వారా అలాగే నన్ను నడిపించి దేవుడు ఈ మాటలు చెప్పిస్తున్నారు. దేవుడి బిడ్డ ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఆ విధంగా బలపరచడానికి దేవుడు ఈ మాటలు మరి చెప్పిస్తున్నారు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. మనం నిర్దోషంగా ఉన్నాం అనుకోండి దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో ఉండాలని కోరుకుంటారు. అందుకనే ఒక అబద్ధం ఆడేసి సాతాను వలలో వెళ్ళిపోతారు, దాని వశం అయిపోతారు. ఒక అబద్ధాన్ని 1000 అబద్ధాలు ఆడేస్తారు. కానీ నిర్దోషుల చర్యలను దేవుడు చూస్తున్నాడు. 139వ కీర్తన 1, 2, 3 వచనాలు ఉంటాయి. చూచుచున్న దేవుడు ఎంతటి గనుడైనా సరే తప్పించుకోలేరు. ఆయన చూచుచున్న దేవుడు చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయని
సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము అగ్ని జ్వాలలమయమే నీ చూపుల వలయాలు తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా, ఎంత ఘనమైన వారైనా సరే, ఎంతటి గొప్పవారైనా సరే, ఎంత ధర్మన్న వారైనా సరే తప్పించుకోలేరు. అందుకనే నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తిస్తాడంట. అందుకని అబద్ధం అనేది వెంటనే ఆడేయకూడదు, యథార్థంగా మాట్లాడాలి. యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటానని చెప్తున్నాడు. కాబట్టి నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుస్తుందట. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుస్తుందంటే దేవుని రాజ్యంలో వాళ్ళు స్వాస్థ్యంగా ఉంటారు. వారి స్వాస్థ్యముగాను యెహోవా సొత్తుగాను ఉంటారన్నది వాక్యం. ప్రకటన 1:6 ఆయన జనులుగా దేవుడిని గుర్తిస్తాడంట. ఆయన సొత్తైన ప్రజలు ఆయన స్వార్థంగా ఉంటారు. అలా మనం ఉండాలని దేవుడు యథార్థంగా ఉండమంటారు. అప్పుడు పాము అనేది ఏలుబడి చేయదు. మోసమొచ్చి ఆత్మకు మిమ్మల్ని అప్పచెప్పేస్తున్నాను అన్నాడు ఆయన. మొదటి దశలోకి పత్రిక 2:12 అనుకూలం కాని కట్టడానికి నేను అప్పచెప్పేస్తున్నాను అన్నాడు. అక్కడే దాని పైన వచ్చినట్లు మరి దేవునికి చూడకపోతే అపవిత్రతగా అప్పచెప్పేస్తున్నాను అన్నాడు ఆయన. రోమా 1:24. మరి దేవుని మాట ఎంత జాగ్రత్తగా వినాలి. వింటేనే పరమునకు వచ్చి మార్గమునికి మనం నడిపిస్తాడు ఆయన. వాక్యము మనం వినాలి, దాని ప్రకారం నడుస్తున్నామా లేదా చూడాలి. వాక్యం చదివేసి కుటుంబాలతో చదివేస్తారు, పక్కన పెట్టేస్తారు అంతే. దాన్ని ధ్యానించి అలా నడుస్తున్న ప్రభావం సరి చేసుకోవాలి. వాక్యమైన అర్థంలో సరి చేసుకోవాలి. అప్పుడు మన త్రోవలకి అది వెలుగుగా ఉంటుంది. అంటే మనం ఏ సమస్యలు ఉన్నా సరే మన మార్గాలను ఆ విధంగా సరళం చేసి ఆ సమస్యలకు దేవుడు విడుదల ఇస్తాడనమాట. కాబట్టి నిర్దోష చర్యను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆ పక్కాలమందు వారు సిగ్గునందరు. కరువు దినములో వారు తృప్తి పొందుదురు. కరువు వచ్చినా సరే, ఖడ్గమైనా సరే, హింస అయినా సరే వారు తృప్తిగా ఉంటారట. కరువు దినాల్లో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించుకోదురు. యెహోవా విరోధులు మేత భూముల సొగసులు పోనీయుదురు. అది కనబడకపోవునట్లు వారి పొగవలే కనబడకపోదురు. భక్తిహీనులు అలా పొగలైతే కనబడకుండా అలా కనబడకుండా పోతారంట. అలాగే పోతారు. చూడండి, భక్తిహీనత అనేది ఎంత ప్రమాదమో. దేవునితో గడపకుండా దేవుని ఆలయం విషయంలో దేహం అనే దేవుని ఆలయంగా ఉండి దేవుని మందిరాన్ని వాళ్ళు నిర్లక్ష్య పెడితే ఎలాంటి పరిస్థితి ఉంటుంది. దేవుని మందిరం విషయంలో వాళ్ళు చాలా అది భక్షిస్తూ ఉంటుంది. దేవుని మందిరం గురించిన ఆసక్తి వారిని భక్షించాలని చెప్తున్నాడు దేవుడు. అటు ఎవరైతే అలా నిర్లక్ష్య పెడతారో 21 ఉన్నది. హెస్కేలు 37:21 భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుందరు. అప్పులు పాలైపోతున్నప్పుడు గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరిగి వేస్తాడు వానల ద్వారా. కాబట్టి అలా తిరిగి వేయకుండా ఉండాలంటే పరమునకు పోయి జీవ మార్గంలో నడవాలి అని చెప్తున్నారు. ఎప్పుడైతే అలా నడుస్తారో నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తారట. దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తారు. యెహోవా ఆశీర్వాదం పొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారట. భూమిని స్వతంత్రించుకుంటారు. స్వతంత్రం వస్తుంది మనకి. భౌతికంగా స్వతంత్రము ఆగస్టు 15 రేపు వస్తుందని చాలా మంది మనం ఆలోచన చేస్తాం. జెండాలని చాలా మంది మతం కులం భేదం లేకుండా చేస్తాం. కానీ ఆ స్వతంత్ర భూమిని స్వతంత్రించుకుంటారట ఆయన. అంటే భూమికి అంతటికి భూమి ఎక్కడుందో ప్రపంచం అంతా కూడా స్వతంత్రించుకుంటారు ఆయన. ఆయన శపించేవారు అప్పుడు నిర్మూలమైపోతారన్నమాట.
ఆయన దేవుడు శపించి దేవుడు మాట వెళ్ళలేని వాళ్ళు శాపగ్రస్తులు అనుంది వాక్యం. మనకి 3:9 శాపగ్రస్తులు అనుంది చక్కగా అందులో రాశారు. ఆ పని దేవుని ఆజ్ఞలు పాటించకపోతే, ఆయన కట్టడలు అనుసరించకపోతే ఎటువంటి పరిస్థితులు వస్తాయి? దేవుని మార్గంలో నడవడు, పాతాళం పోయే మార్గం ఎత్తుక్కుంటాడు, ఎత్తికేలాగా దుష్టుడు చేస్తాడు, అబద్ధం ఆడేస్తాడు. వెంటనే దేవుని డబ్బుల దృష్టిలో అబద్ధాలు ఆడేస్తాడు, సరిగ్గా తీరు. దేవుని సేవకులుగా మేము కూడా దశభాగం తీయాలి. అది నేను ఒక రోజు ముందే తీస్తాను, ఎప్పుడుదప్పుడే నేను తీస్తుంటాను. ఎందుకంటే మా ఆయన ఏంటంటే ఆయనకి తెలియదు, విగ్రహాల నుండి ఆయన రక్షించబడ్డాడు. దేవుడు నన్ను ఆ విషయంలో వాడుకున్నాడు. దేవుడు అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడి లేని పిల్లలు అపవిత్రులు అవుతారనే ఆ వాక్యం పట్టుకొని, పాప కడుపులో ఒక బీజం పడవగానే ఆ బీజం పట్టుకొని నేను ప్రార్థన చేశాను. 9 నెలలు 2 పిల్లలు కూడా నీ గుణాలు, నీ రూపము, నీ గుణాలు, నీ రూపురేఖలే రావాలయ్యా అని నేను ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన పరిశుద్ధపరిచాడు. ఆ పరిశుద్ధతకి మధ్యలో సినిమా చీకటి దేవుడు చూపించారు. నేను చాలాసార్లు చెప్పాను నా సాక్ష్యంలో మాట, నేరాలు, ఘోరాలు, చిట్కాలు, సీరియల్ ఇవి తప్ప నేను ఏం చూడలేదు. కాబట్టి పోర్టబుల్ టీవీ ఉన్న జలకన్య లాంటి ఒక ఆడ మనిషి నన్ను కత్తి పట్టుకుని, నేను ఎక్కడైతే పుట్టి పెరిగిన రైల్వే క్వార్టర్స్లో అక్కడ నన్ను వెంటాడేవాడు. అప్పుడు నన్ను నడిపిస్తున్న ఆయనకి దశభాగం, ఆస్తుల భాగము, పరిచర్య దినమంతా నేను చేసి అలా ప్రార్థన చేసినా సరే ఆయన మరి అతను నా వైపు చూడలేదు. ఎందుకంటే ధర్మం ఎవరి దగ్గర ఉందో వాళ్ళతో ఎక్కువ మాట్లాడేవాడు. కానీ పేదవాళ్ళు, చాలా బాధలు ఉన్న వాళ్ళకి ఒక్క సెకండే టైం ఇచ్చేవాడు. ఆయన వివరించి ఇలా చెప్పేవాడు కాదు, అప్పుడు తెలిసేది కాదు. అతను పరిశుద్ధ దేవుడు ఉన్నాడు అన్న సంగతే నాకు ఆయన చెప్పలేదు. కళలకు భావాలు కూడా ఈ విధంగా నాకు చెప్పలేదు. నేను ఆ విషయంలో నేను దేవుడికి నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను. నాకు భక్తి నేర్పించి ప్రభావ నాలాగా ఎవరికి మోసపోకూడదని. అందుకు దేవుడు నాకు ఇవన్నీ నేర్పించాడు. మీరు కూడా అడగండి, జీవితం అంకితం ఇవ్వడం అంటే దేవునికి ఇష్టంగా నడవడం అంతే. ఆయన ఆజ్ఞలు కట్టడలు పాటించడం, వాక్యం ఎలాగొందో అలాగా మనం నడవాలి. ఆ సాక్ష్యంతో అలా ప్రకటించాలి. ఎవరో సాక్ష్యం పెట్టుకొని మనం చెప్పుకోకూడదు. మన సాక్ష్యం చెప్పి మనము నడవాలి. ఆ సాక్ష్యం మనకి దేవుడు అర్హత లేకపోయినా ఎందుకు ఇస్తాడంటే, ఆ అభిషేకము ఆవారాలు ఎందుకు ఇస్తాడంటే, అది కొంచెం కింద మంచం కింద పెట్టకుండా అది దీపస్తంభం అంటే ఆన్లైన్లోనే ఆఫ్లైన్లో దేవుడు ఈరోజు దేవుడు నడిపిస్తున్నాడు. ఆ కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అనుక్షణము కూడా నాకు బోధించి నడిపిస్తున్నాడు. అక్కడ ఆ సేవకుడు అన్నాడు, ఇలాగ తిప్పి కూడా నా వైపు చూడలేదు. అది నన్ను తరుగుతుంది, పెద్ద కత్తి పట్టుకొని నన్ను చెప్పడానికి తరుగుతుంది. పాపముకి జీతము మరణం. మనం ఒప్పుకొని విడిచిపెడుతున్నప్పుడు అది నేను విడిచిపెట్టినప్పుడు అది కనబడింది. ఆ కళలో యేసయ్య వచ్చి దాని పేక కట్ చేశాడు. ఆ సేవకుడు ఎలా ఉన్నాడంటే, మనం మనుషులను అందుకే నమ్మకూడదు, రాజులను నమ్మకూడదు, యెహోవాను ఆశ్రయించాడు మేలు అన్నాడు. అప్పుడు నేను ఆశ్రయించినప్పుడు నా దేవుడు నేను ఆశ్రయించాడు. ఆయనే వచ్చి ఆ పేకని కట్ చేశాడు. ఆ పేకనే ఆ పోర్టబుల్ టీవీ అక్కడ దాని బొండు ఇక్కడ పడిపోయింది. అది 1999. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు లోకం అంటే తెలియదు. యాకోబు 4:4 ఉంటుంది, దేవునికి శత్రువులు లోక స్నేహం దేవుడితో మీరు విరోధమే మీరేరుగా అని అంటున్నాడు. వ్యభిచారులారా అని సంబోధించాడు. ఇలాగ ఆశ్చర్య అర్థం ఉంటుంది. ఏదో మీరు అది చెప్పుకుంటుంది అక్కడ మీరు చదివితే అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. లోక స్నేహం చేస్తే అమ్మో వ్యభిచారులారా పిలుస్తాడా దేవుడు, ఆయన లెక్క కదా అని అనిపిస్తుంది. అమ్మో దేవుడికి శత్రువులు అయిపోతున్నా, మనం దేవుడికి స్నేహితులుగా ఉన్నాం అనుకుంటున్నామే అనుకున్నాం. చిన్నప్పటి నుండి ఇల్లు, స్కూలు, చర్చి తప్ప ఏది తెలియకుండా మా డాడీ మమ్మీ పెంచారు. కానీ అదే శత్రువు ఆ సాధనాలు ఉంటుందని నాకు తెలియదు, నీకు కూడా తెలియదు. ఇప్పుడు నేను ఎందుకు నాకు ఆ సాక్ష్యం ఇచ్చారు?
మీరు కూడా అటువంటి చీకటిని అది చచ్చిపోయినట్టు అలాగ మీరు చూపించాలి. అప్పుడే దేవుడు నన్ను అభిషేకించి నన్ను ఈ విధంగా తయారు చేశాడు. నేను పాస్టర్ అవుతానని, ఇటువంటి విషయాలు నేను చెప్తానని తెలియదు నాకు. ఎందుకంటే స్కూల్లో టీచర్ పాఠం చెప్పాక అందరినీ క్వశ్చన్ వేసినప్పుడు నా వంతు వచ్చినప్పుడు నా గుండె నోట కొట్టుకునేది, అంత పెరిగి. ఇప్పుడు దేవుడు ఎంతమంది దగ్గర నిలబెట్టి చెప్పమన్నా నేను చెప్పే ఆ ధైర్యం ఇచ్చాడు. నీతి మంత్రులు సింహంలా ధైర్యంగా ఉంటారు, భయపడకుండా. దేవుడు ఆ మాటలు ప్రేమగా చెప్పిస్తాడు. ప్రేమగా చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పేలాగా సహాయం చేశాడు. అలాగే ఎక్కువ ఆశీర్వాదం పొందిన వారంట భూమిని స్వతంత్రించుకుంటారంట. ఎవరైతే దేవుని మాటకు వినకుండా కనిపించింది కదా అని కాదు, అది చచ్చిపోయినట్టు క్లారిటీ రావాలి. అలాగా దేవుడు చూపించిన విషయంలో విడుదల కలిగినట్టు మనకు రావాలి. అలా వచ్చినప్పుడు దేవుడు ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడతాడు. అంటే యెహోవా నాశనం వేరు ఉన్నారు కదా, సేవకులు మిమ్మల్ని పేరు ప్రార్థన చేస్తారు, ఎవరు ప్రార్థన చేయడం చేస్తారు. అది టెంపరీగా వర్క్ చేస్తుంది. అన్నిటికంటే వెంటనే విడుదల వచ్చేస్తుంది. ఎందుకంటే పాప వాళ్ళకి తెలియదు కదా, చంటి పిల్లల టైప్ లెక్కలో ఉంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి వెంటనే వస్తుంది క్షమాపణ, స్వస్థత. కానీ వాళ్ళు వెంటనే మార్మల్స్ పొందుకుని బాప్తిజం తీసుకొని పరిశుద్ధాలను పొందుకొని దేవుని సభలో చేర్చబడాలి. అక్కడ నుండి పరిశుద్ధంగా నడవాలి. నడవకపోతే వాళ్ళకు కూడా క్షమాపణ ఫాస్ట్గా రాదు. దేవుడు అలా చంటి పిల్లలు, ఇప్పుడు చంటి పిల్లలు మనం ఏదైనా చేసినప్పుడు అది మన ఒంటి మీద పాస్ కానీ ఏదైనా చేసినప్పుడు మనం ఎలాగైతే చూసుకుంటామో అలాగే దేవుడు పట్టించుకోడు. అలాగా ఎదుగుతున్నప్పుడు వాళ్ళు అలా పని చేస్తే దేవుడు క్షమించడు. సేవకులు క్షమిస్తారు, ప్రేమిస్తారేమో, కానీ దేవుడు క్షమించకుండా దానికి విడుదల రాకుండా రూపుకొని విడిచిపెట్టి దానికి విడుదల వచ్చినట్టు దేవుడు మళ్ళా చూపిస్తేనే మనకి పరమును పోయే జీవ మార్గం మనం నడుస్తున్నామని మనం లెక్క వేసుకోవాలి. పరలోక రాజ్యం చూపిస్తాడు. జీవ గ్రంథంలో మన పేరున్నట్టు దేవుడు లూకాసు 20:10 లూకాసు 10:20 11:20 ఉంటుంది ఆ మాట. దేవుని జీవగ్రంథాలు నీ పేరు రాసిందని సంతోషించాడు. దెయ్యములు దేవుని వెలుగుతో వెలగొడుతున్నామని సంతోషించద్దు అని శిష్యులతో చెప్తాడు. దెయ్యములు నీ పేరు మీద వణుకుతున్నాయి ప్రభా అని అడిగితే దేవుడు మీరు అలా సంతోషించద్దు, కానీ జీవగ్రంథంలో మీ పేరు నేను సంతోషించండి అంటున్నాడు దేవుడు. అలా పరిశుభ్రం పరిచాడు నన్ను. అలాంటి సాక్ష్యం ఇచ్చి ఆ వాక్యం నేర్పించాడు. ముందు సాక్ష్యము, తర్వాత వాక్యము నాకు నేర్పించాడు దేవుడు. నాకు నేర్పించే భక్తి అర్థం అవ్వలేదు. నేను చిన్నప్పటి నుండి అలా పరిశుభ్రంగా పెరిగిన, ఆ విధంగా నేను వాక్యము చదివిన బల్లరా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న సంగతి ఆయన చెప్పలేదు. ప్రతిరోజు కూడా కూడుకోవాలని తెలియదు, ఇంటింట రొట్టె వినాలని తెలియదు. ఆ రోజు ఎడతెక్క మరి అపోస్తుల బోధలో ప్రార్థనలు సహవాసములు రుటువిచ్చేందుకు ఎడతెగక ఉండాలని విషయం తెలియదు. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి అని చెప్పాడు ఆయన. అలాగా దేవుని చేస్తూ మనం పరమునకు పోయే జీవ మార్గము నడిచే వరకు బుద్ధిమంతులాగా ఉండాలంటున్నాడు. అందుకే బుద్ధిమంతులు ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నారని నేను వాక్యం దానియేలు గ్రంథంలో అందుకే చెప్తున్నారు. అలా మనం ప్రకాశిస్తాం. కాబట్టి ఒక్కనే నడత, ఆ మార్గం అనే నడత ఎవరంటారు? మనుషులు చేయరు, మనుషులు చెప్తారు. టీచరు నీకు ఎగ్జామ్ రాయదు, సర్టిఫికెట్ ఫ్రీగా ఇవ్వదు, గవర్నమెంట్ కానీ టీచర్ కానీ ఇవ్వదు. ఇప్పుడైతే కొనేసుకుంటున్నారు, కానీ అది అక్రమం చేయవల్ల కొండే అంటారు. అక్రమం చేయవల్ల అందరూ కూడా అటువంటి పనులు చేస్తారు. డబ్బుతో అన్ని కొనొద్దాం అనుకుంటారు, కానీ అక్కడ కుదరదు. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అంటున్నాడు. దేవుడు ఆనందిస్తాడు అన్నమాట. వాళ్ళ ప్రవర్తన చూసి ఆయన స్థిరపరుస్తాడు. ప్రతి విషయంలో కూడా స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు, వాళ్ళ కథ మార్చేస్తాడు. స్థిరపరచువాడవు
బలపరచువాడవు అని మనం పాడపడుతున్నాం. ఆయన మన కథ మార్చేస్తాడని మనం దీని ముందు కూడా పాడుకున్నాం. కాబట్టి ఇక్కడ సీమోను ఆయన డబ్బులిచ్చి కొనేద్దాం అనుకుంటాడు. చూద్దాం మాట అపోస్తుల కార్యం 8వ అధ్యాయం. అలాగన్నీ కొనికూడదు. అభిషేకం కొనుక్కోలేము, దేవుని శక్తిని కొనుక్కోలేము. మరి యెహోవా మరి ఆ నడతను కాపాడతారంటున్నాడు కదా. యెహోవా వల్లే నడత. చూడండి, 23వ వచనం. ఒకటి నడత యెహోవా చేతనే స్థిరపరచబడింది. వాళ్ళ ప్రవర్తన చూసి ఆయన ఆనందించాడు. ఆయన దేవుడు చూసి అంత ఆనందించినప్పుడు మన కుటుంబంలో కూడా మన పిల్లలైనా, భర్త అయినా, భార్య అయినా, ఎవరైనా సరే సంతోషిస్తామా లేదా? వాళ్ళ గురించి మనం బాధపడుతున్నామంటే సేవకులు కూడా చాలా పీడించేస్తుంటారు. మా బాబు ఇప్పుడు మారలేదండి, మా ఆయన ఇప్పుడు మారలేదండి, మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మనుషులు ఇక్కడ నడతను ఒక నడత యెహోవా చేతనే స్థిరపరచబడ్డాన్ని అందుకే రాశాడు. యెహోవా దేవుడు నా నడతను స్థిరపరిచాడు. నేను దేవుని దగ్గరే బతిలాడుకున్నాను, నేను దేవుని దగ్గరే ఒప్పుకొని విడిచిపెట్టాను. మన నడతను స్థిరపరిచాడు కదా. అలాగే దేవుడు స్థిరపరుస్తాడంట. అలా స్థిరపరచడానికి జ్ఞానం ఉండాలి. జ్ఞానం వలన ఏం జరుగుతుంది? జ్ఞానం వల్ల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడంట. తండ్రి అయిన దేవుడిని సంతోషపెడితే మరి అందరినీ సంతోషపెడతారు. ఇంట్లో తల్లిదండ్రులు సంతోషపెడతారు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? తన తల్లిని తిరస్కరిస్తాడు. తల్లిని తిరస్కరిస్తున్న అన్ని కొనిపెట్టేస్తా ఉంటుంది తల్లి. కారు కావాలరా అని కారు కొనిపెట్టింది. 1,50,000 పెట్టి సెలవు కొన్నది. ఏది కావాలంటే అది. కానీ నన్ను మాత్రం మా అబ్బాయి మారలేదంటే మా అబ్బాయి కోసం ప్రార్థన చేయాలి. అది బుద్ధి లేని వారికి మూడవ సంతోషకరంగా ఉన్నది. చాలా సంతోషిస్తుంది ఆ మూడవతో ఆమె. బుద్ధి లేని వారికి మూడవ సంతోషకరము. వివేకము గల చక్కగా ప్రవర్తించును. వివేకము లేదు, వివేకం లేక చక్కగా ప్రవర్తించలేకపోతున్నారు. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమవును. ఆలోచన చెప్తారు కానీ లేని చోట ఉద్దేశములు వ్యర్థమవును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నాయడలా ఉద్దేశములు దృఢపరచును. చాలా మంది ఉండి ఆ ఉద్దేశాలు చెప్పినప్పుడు ఆ ఆలోచనలు కూడా దృఢపరుస్తాడు దేవుడు. ఆలోచనలన్నీ కూడా ఆయన దృఢపరుస్తారు. ఆలోచన చెప్పువారు లేని చోట ఎక్కడైతే ఆలోచన చెప్పరు, చాలా మంది చెప్పరు, ఆ ఉద్దేశంలో కూడా వ్యర్థమైపోతున్నాయి. కానీ ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నాడు. అలా చాలా మంది, ఎక్కువ మంది ఆలోచనలు అదే మనిషికి చెప్తున్నారా అనుకోండి. అటువంటి వారు లేవనెత్తబడాలి యేసునామములో. అటువంటి ఆలోచనలు లేవనెత్తబడాలి. ఆలోచన చెప్పారు బహుమంది ఉన్నాడు అలా ఉద్దేశంలో. అలాంటి వాళ్ళ ఉద్దేశంలో స్థిరపరచబడతాయి. ఎందుకంటే మనం అటువంటి సాక్ష్యం ద్వారా అనేక మంది అటువంటి సాక్ష్యం కావాలంటే జీవమార్గంలో నడిచేవారు కావాలి ఈ దినాల్లో. అప్పుడు అలాంటి వాళ్ళు మూర్ఖంగా ఉన్న వాళ్ళకి అలాంటి ఆలోచనలు అంట ఆ ఉద్దేశాన్ని బహుమంది ఉన్నాడు. ఆ ఉద్దేశం దృఢపరచబడును. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వల్ల సంతోషము పుట్టును. సమయోచిత మాట ఎంతో మనోహరము. అటువంటి మాటలు వస్తాయి. ఆ సమయోచితమైన మాటలు వస్తాయి. కాబట్టి అటువంటి మాటలు లేనప్పుడు దేవుని అభిషేకం కొనుక్కోవాలనుకుంటారు. దేవుని సన్నిధి ఉంటే మనం జీవమార్గంలో నడాలి కదా. అందుకనే దేవుని అభిషేకం కావాలని ప్రార్థన చేయించుకుంటారు. దిద్దుబాటు లేకపోతే దేవుడు అభిషేకం చేయండి. ఇతరులు క్షమించమని అడగాలి. ఒక ఆయన కలిగా ఎంత 3 రోజుల నుండి అతను ఎంత అడిగినా పరిశుద్ధాత్మ పొందుకోలేకపోయాడు.
ఒక ఆయన చూపించాడు, అందరినీ క్షమాపించమని అడిగాడు. తన భార్య, తన సంఘస్థులు అందరూ పొందుకుంటున్నారు. కానీ ఆ దేవుడు దేవుడు ద్వారా చాలా కోటీశ్వరుడు అయిపోయాడు. ఒకప్పుడు అతను తినడానికి తిండి కూడా లేని పరిస్థితిని దేవుడు కోటీశ్వరుడు చేశాడు. కానీ పరిశుద్ధాత్మ పొందుకోలేదు అతను. ఒకసారి హోల్ నైట్ ప్రార్థనకు వచ్చినప్పుడు ఆయన సేవకుడిగా పిలువబడ్డాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఇది. ఆ సాక్ష్యం ఏంటంటే చెమట షర్టంతా తడిసిపోతాను అంత ఏడ్చి ఉపవాసం ఉన్నా సరే పరిశుద్ధాత్మ పొందుకోలేకపోయాడు. ఎందుకంటే ఇతరుల దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అని అడగలేదు. ఒక ఆయన అడగలేదు. ఎప్పుడైతే దేవుడు అతను చూపించాడో, అది గుర్తు చేశాడో, అది ఒప్పుకున్నప్పుడే దేవుడు క్షమించాడు అన్నమాట. క్షమించాడు. అభిషేకం అంటే పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే అప్పుడు అర్థమైంది. ఇతరులు క్షమించకపోయినా, దేవుడిని క్షమించమని అడగకపోయినా పరిశుద్ధాత్మ పొందుకోలేదు. ఆ కనిపించిన కీడికాళ్ళు కానీ, ఆ పాములు కానీ చచ్చిపోయినట్టు కనబడవు. చంపినట్టు రాదు వాళ్ళకి, అవి రాదు. ఎందుకంటే ధనాపేక్ష కలిగి ఉన్నవాళ్ళు, ప్రతిదీ అహంకారంగా ఉన్నవాళ్ళు. దేవుడు వాళ్ళతో ఇతర ప్రార్థన విని వాళ్ళతో మాట్లాడుతుంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడులే అనే భ్రమలో ఉన్నవాళ్ళు కోసం దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు బిడ్డ ఒకసారి ఆలోచించు. ఇక్కడ 8వ అధ్యాయము 17వ వచనంలో చదువుతున్నాం చూడండి. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. నేను బాప్తిస్మం ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ చేతులు వేసి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ పొందుతున్నారు. ఎందుకంటే అప్పుడే పుట్టిన పిల్లల్లాగా దేవుడు ఆ చిన్నప్పుడు పాపాలన్నీ కడిగేస్తాడు. తర్వాత రోజు కూడా పరిశుద్ధాత్మ పొందుకొని వాళ్ళు దేవుడు పరీక్షించుకోవాలి. మన జీవ మార్గం వెళ్తున్నామా, నరక పాతాళలోకానికి వెళ్ళే మార్గం ఎదుర్కొంటున్నామా అనే విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు అలా తెలుసుకోలేని వాళ్ళు కొందరు పరిశుద్ధాత్మ కోల్పోయారు. చాలా శరీరానికి సాగుగా అయిపోయారు. నా కళ్ళు ఎదుర్కొంటే సేవకులు మాట వినకుండా వాళ్ళు నిర్లక్ష్య పెట్టి ఎక్కువగా సేవకులు ప్రేమిస్తున్నారని వాళ్ళు చులకనగా చూసి, ఎక్కడ ఆహారమో తిండి దొరుకుతుందో, ఎక్కడైనా దేవుడు ఉన్నాడు కదా అని పరుగులు తీశారు. వాళ్ళు ఇప్పుడు అలా లేదు, శరీరానుసారులుగా ఉన్నారు. గలతీ 3వ అధ్యాయంలో ఉన్నది, శరీరానుసారులుగా ఆత్మానుసారులుగా మొదట ప్రారంభించారు, మీరు శరీరానుసారులుగా మిగిలిపోయారు అనేసి. మరలా నాకు ప్రసవేదన కలుగుతుంది అని పౌలు చెప్తుంటాడు. కాబట్టి చేతులేసి ప్రార్థన చేశాక పరిశుద్ధాత్మ పొందుతున్నారు. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూసి, సీమోను చూస్తున్నాడు. ఆయన ఏంటంటే గారడి విద్య చేస్తున్నాడు. వారి ఏదైతే ద్రవ్యం పెట్టి, డబ్బులు పెట్టి చాలా మ్యాజిక్ చేస్తున్నాడు. అలాగే చాలా మంది దేవుడి నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, మేము ప్రవచించలేదా అని మత్తయి 7:22 ఉంది. అది దేవుడు క్వశ్చన్ చేస్తారు. దేవుడు ఏంటంటే ప్రభా అని నన్ను ఎందుకు మీరు పిలుస్తున్నారు, నేను చెప్పిన ప్రకారం చేయక అంటే ఒక క్రమం ఉంది, అలా చేయమని చెప్తున్నారు. చెప్పిన ప్రకారం చేయక ప్రభా ఎందుకు పిలుస్తున్నారు, నా తండ్రి చిత్తం నెరవేర్చుకున్న ఆయన రాజ్యానికి వెళ్తారని ఆయన నామం యూజ్ చేసి మరి మేము ప్రవచించలేదా, అద్భుత కార్యం చేయలేదా, మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా అంటే అక్రమం చేయడం పొండి అని అంటున్నాడు ఆయన. ఆ లిస్టులో ఉండకుండా ఇక్కడ సీమోను కూడా డబ్బులు ఇచ్చి అపోస్తలుల చేతులు ఇచ్చిన వాళ్ళ పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచునో వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారము నాకీయుడని అడిగాడు. నాకెప్పండి అని అడిగాడు. ద్రవ్యం ఇచ్చి, డబ్బులు ఇచ్చి, భక్తిని సర్టిఫికెట్ని ఎలాగైతే కొడుతున్నారో, అన్ని ఎలా కొడుతున్నారో, అధికారాలు ఎలాగైతే ఇచ్చి అధికారాలు ఫెలోషిప్లో కొనుక్కుంటున్నారో, ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళే సంఘ పెద్దలు, ఫెలోషిప్ పెద్దలు, నాయకులు, రాజకీయ అందరూ కూడా డబ్బులు ఉన్నప్పుడే ప్రతిదీ కూడా
ఎలాగైతే కోరుకుంటున్నారో అలాగే ఈ సీమోను కూడా వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేనెవరి మీద చేతులుంచుదనో వాడి పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారం నాకు ఈయుడి అని అడిగినప్పుడు అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించి పొందునని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అనేది కాదు కనుక ఈ కార్యం అందు నీకు పాలు పంపులు లేవు అని డైరెక్ట్గా చెప్తున్నాడు. మనీ మైండ్తో దేవుడి దగ్గరికి వస్తే నాకు శరీరానుసారంగా నాకు ఇవి కావాలి అది కావాలి, దేవుడు ఇలా చేస్తే వస్తాను, దేవుడు ఇలాగా నాతో మాట్లాడితే వస్తాను అని కాదు. అలా రాకూడదు. దేవుని ఆశించకుండా దేవుడు పరమలకు పోయే జీవ మార్గాలు వెనకాలి. ఆ నడతను దేవుడు చూస్తాడు. ఆ నడతను దేవుడు చూస్తాడు. యోహాను 15 వచ్చారు 16 వచ్చంలో కూడా ఆ మాట ఉంటుంది. యోహాను 15 వచ్చారు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరగా తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించటకు మీ ఫలము నిలిచేటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను అంటున్నారు. అది మీరు ఒకరినొకరు ప్రేమించవాలని ఈ సంగతులని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఆ ప్రేమ అనేది ఉన్నప్పుడే ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా బోధించాలి, చెప్పాలి. అది దేవుడికి సరి అయిన హృదయం. అది అంతేగాని డబ్బులు ఇచ్చి కొనందాం, డబ్బులు ఇస్తే అందరూ వస్తారు, డబ్బులు ఇచ్చి అన్ని చేద్దాము అంటే కుదరదు, అది జరగదు. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యం మీద నీకు పాలు పొందులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. ఎప్పుడైతే మారు మనసు పొందుకుంటావు నీ హృదయాలోచనలు అన్నీ కూడా దేవుడు క్షమించేస్తాడంట. అప్పటి నుండి క్షమించి ఏమి చేస్తాడు? నీ మీద దృష్టి ఉంచుతాడు, నీ మీద నీకు ఆలోచన చెప్తాడు, నడవలసిన నీకు బోధిస్తాడు. నేను ప్రార్థనలో మరి దేవుని దగ్గర కూర్చున్నప్పుడు నా భర్త విషయంలో అన్ని అలవాట్లు ఉన్నాయి, తెలియకుండా పెళ్లి చేసుకోవడం జరిగింది. మరి తన పరిశుద్ధత, నా పరిశుద్ధత, నా భర్త వల్ల లేకపోతే నా పిల్లలు అప్పగెత్తలేకపోతారు. ఈ పాయింట్ మీద కూర్చున్నాను. దేవుడు నాకు నేర్పించిన విషయం. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొను. ఆ దుష్టుడు ఆ టీవీ చీకటి కనబడింది కదా, నేను అవి చూడటం, ఆ 3 చూడటం కూడా తప్పు. హర్రర్ స్టోరీలు కానీ, ఆ లోక స్నేహం అనే ఆ చిట్కాలు, అది ఆ సీరియల్ కానీ అది లోక స్నేహం, అదంతా నటన. రియల్గా దేవుడు చెప్తున్న మాటలు ఇవి చూడాలి. దేవుడు చెప్పిన మాటలు వినాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం కట్టలు ఇచ్చాడు, ఏ ఆజ్ఞలు ఇచ్చాడు, అవే చేయమన్నాడు. అవన్నీ అలాగా నేను అన్ని కూడా సరి చేసుకుంటూ అలా చేసి నా చెడుతనం అంతా ప్రభు దగ్గర వేడుకున్నప్పుడు ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడదు. ప్రతి ఆలోచనలో కూడా దేవుడు ఫస్ట్ నాతో మాట్లాడింది ఆ మాటే చెప్పాడు. ఏ మాటది? కీర్తన 32వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది ఆ మాట. చూద్దాం. కీర్తన 32వ అధ్యాయం ఒకసారి చూడండి, మీకోసం చదువుతున్నాను. ఆ మాట ఏదో ఆ వయసులో నాకు అర్థం కాలేదు. అప్పుడు 21, 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలతో అప్పుడు దేవుడి మాట చెప్తే అక్కడున్న నన్ను నడిపిస్తున్న ఆ సేవకుడు నాతో చెప్పలేదు. అబ్బో నీకే అన్నాడే కానీ ఈ మాటకు అర్థము ఆ రోజు నుండి నేను అలా దేవుడు నన్ను నడిపిస్తుంటే అప్పుడు అర్థమైంది నాకు. ఆయనే నాకు బోధించి నడిపించారు, ఆయనే తన అర్థమేంటో చెప్పారు, నన్ను నడిపించారు, అలాగే అందరినీ నడిపించేటట్టు చేశారు. ఎందుకంటే మనము చెడుతనం అనేది మానేయాలి, మారు మనసు అనేది పొందుకోవాలి. డబ్బులతో పని అవుతుంది కదా అనేసి అనుకోకూడదు. ప్రతి విషయం, దేవుడి విషయం కూడా దేవుడి ఆజ్ఞలు పాటిస్తూ అన్ని కట్టాలను అనుసరించాలి, సరి చేసుకోవాలి, దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి. ఆ పరమకు పోయే మార్గాన్ని నడవడానికి దేవుడు మందిరం విషయంలో ఆయన ఆసక్తి భక్షిస్తూ ఉండాలి. ఆయన నీతికి రాజ్యాన్ని మొదటి వెతకాలి. అప్పుడు దేవుడు అన్ని ఇస్తాడని నమ్మాలి. ఆ నమ్మకం విశ్వాసంతో
ఉన్నప్పుడు నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. అప్పుడు దుష్టుడు ఆలోచనే చెప్పడు, వాడు అండర్లోనే ఉండము. ఎందుకంటే ఇవన్నీ చచ్చిపోయాయి కదా, చంపినట్టు దేవుడు చూపించాడు కదా. అప్పుడు ఈ నాకు వస్తుంది. దేవుడు ఆ మాట చెప్పినప్పుడు నాతో నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే మనకు దేవుడు చెప్పినా సరే అవి నడిపించే సేవకులు లేరు ఈ దినాలు. మనం అడగాలి, అటువంటి సేవకులు నాకు కల్పించు ప్రభా, నేను అలా నడిస్తేనే క్రమంలో పోయే జీవ మార్గం నేను బుద్ధిమంతులు నేను వెళ్ళగలను, నడవగలను. అలాగే దేవుడు ఇక్కడ సీమోనుతో పేతురు విషయంలో పేతురు గారు చెప్తారు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకో అని చెప్తుంటే, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును, నీవు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాడు. అప్పుడు పేతురు చెప్తున్నాడు సీమోనుతో. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనడు అన్నాడు. అలాగే నిన్న ఎంత చెప్పినా మేము 10 నుంచి 11 నుంచి 4 గంటల వరకు కూడా తన బాధలన్నీ విని దేవుడు మాటలు చెప్పి ఇలా నడవాలి అన్నీ చెప్పినప్పుడు సేమ్ ఇలాగే సీమోన్ లాగే, అందుకు సీమోన్ మీరు చెప్పిన వాటిని ఏది నా మీదకి రాకుండా మీరే నాకు ప్రార్థన చేయండి అన్నాడు. అన్నాడు సీమోను పేతురికి ఏ విధంగా చెప్పాడు అలాగే ప్రార్థన చేయించుకున్నాడు. అంతట వారు సాక్ష్యం ఇచ్చు ప్రభు వాక్యం బోధించి యెరూషలేముకు తిరిగి వెళ్ళి సమరయ అనేక గ్రామంలో సువార్తను ప్రకటిస్తున్నారు. మనం చెప్తాము, మనం సువార్త ప్రకటించుకొని వెళ్ళిపోవడమే, ప్రార్థన చేసేస్తాం, మనం వెళ్ళిపోతాం. కానీ విడుదల అనేది ఎలా వస్తుందో దేవుని బిడ్డ అది యెహోవా వశంలో ఉంది అని చెప్తున్నారు. కీర్తన ఇందాక మనం చదువు కదా 23వ వచనంలో ఉంటుంది. అది యెహోవా వశంలో ఉంది, ఆయన నడత, దేవుని యొక్క నడత. కీర్తన 37వ అధ్యాయంలోని ఆ మాట యెహోవా వశంలో ఉంటుంది. 37:23. 21వ వచనంలో భక్తిహీనులు అప్పు తీర్చబోతున్నారు ఉంది. కాబట్టి భక్తిహీనులు అనేకమైన వేదనలు కలుగుతున్న యెహోవా యందు నమ్మకించే వారికి కృప ఆవరిస్తుందట. నమ్మకం ఉంచాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుడు నాకు విడుదల ఇస్తాడు అని ఒక నమ్మకం అనేది పెట్టుకోవాలి. అది కీర్తన 32వ వచనంలో ఉంది. కాబట్టి అటువంటి వారి కోసం దేవుడు ఏమంటున్నారు, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయండి అంటున్నాడు. ఆనందగానం చేయాలి. ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో, అలా పరిశుద్ధపరచబడతామో, మరి జీవ మార్గంలో నడవడానికి ఆనందగానాలు చేస్తారు. మీరందరూ యథార్థ హృదయులు కాబట్టి మీరు ఆనందగానం, అప్పుడు హ్యాపీగా దేవుడిని ఆరాధించగలరు. లేకపోతే మామూలుగా ఆరాధిస్తారు కానీ ఆ వాక్యం అర్థమవుదు, ఆ వాక్యానికి లోబడరు, సరి చేసుకోరు. వాక్యం వల్ల ఉదక స్నానం దేవుడు చేయిస్తున్నప్పుడు వెంటనే చేతులెత్తి ప్రమాణం చేసి దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకోరు. మరి అలాంటప్పుడు మరి యెహోవా వశం వల్లే ఆయన వల్లే కలుగుతుంది. నరుడు సన్మార్గంలో నడుచుట యెహోవా వశంలో ఉన్నదనేది అది గుర్తించాలి. ఎందుకంటే మనుషులు నమ్మడం కంటే, రాజు నమ్మడం కంటే యెహోవా అసలు మేలన్నారు కదా. మనం అందరం కూడా ఆ విధంగా యెహోవాని ఆశ్రయించాలని అలా గానం చేస్తూ పరలోక రాజ్యానికి ఆయన మనం నడిపించాలని కోరుకుందాం. ఆ పాట కూడా ఉంది, నీతిమంతులారా అని పాట ఉంటుంది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషగానము చేయుడి అని పాట ఉంటుంది. అలాగే సంతోషం అనేది ఎప్పుడు వస్తుందంటే దేవుని సంతోషించినప్పుడే దేవుని ఆరాధించగలరు. ఆయన ఎంత నమ్మకము విశ్వాసం ఉన్నప్పుడే ఆయన ఆరాధించగలరు. ఆయన అలా ఆరాధిస్తున్నప్పుడు దేవుని సన్నిధి వచ్చినప్పుడే దేవుని అభిషేకము
ఆయన కుమ్మరిస్తాడు. మనం సరి చేసుకుంటూ పాటల ద్వారా, వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, మరి దేవుడు కళల ద్వారా చూపిస్తారు. ఆయన స్వరము ద్వారా, మెల్లని స్వరము విన్నారని మరి పాటలో విన్నాము. ఆయన మందిరము మన తల మీద ఉంటే, అంటే మొదటి స్థానం తలపోట్లా ఉన్నావురా అన్నట్టుగా ఉండదు. అప్పుడు మనం ఉండము, ఇంకొకరికి తలపోటుగా మనం ఉండము. ఎంత చెప్పినా సరే వాళ్ళు వినకుండా, వాక్యానికి లోబడకుండా వాళ్ళ కోసమే వేదన ఉంటుంది, వాళ్ళ కోసమే కన్నీరు, ఇతరుల కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? వాళ్ళకి ఎప్పుడు చెప్పిందే చెప్తూ ఉండి వాళ్ళు వినలేనప్పుడు పరిస్థితి, ఆ సేవకుల పరిస్థితి, ఆ సంఘం పరిస్థితి ఎలా ఉంటుంది? కుటుంబం పరిస్థితి, కుటుంబంలో కూడా వాళ్ళు అలాగే ఉంటారు, సంఘంలో కూడా అలాగే ఉంటారు. కాబట్టి దేవుడు వాళ్ళ పట్ల మరి మాట్లాడాలి, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడాలి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి, యథార్థ హృదయులారా మీరందరూ ఆయనకి ఆనందగానం చేసేలాగా. అలాగ ఆనందగానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన కనులకు పాటలోనే రావడానికి ఆ మన్నును ఎంతలో తెలుస్తాడు ఆయన. లేకపోతే మధ్యాకాశం వచ్చి ఆయన బోర ఊదినప్పుడు ఆ పెళ్లి కుమారుడు స్వరము వినబడదు. రహస్య రాకడ, రెండవ రాకడలో ఒకటి రహస్య రాకడ, తర్వాత బహిరంగ రాకడ. రెండింటి మధ్యన మహాశ్రమ, 7 ఏళ్ల శ్రమ దినాలు ఉంటాయి. 7 ఏళ్ల శ్రమ దినాల్లో సాధారణ చేతులు చనిపోతేనే దేవుడు రాజ్యానికి వెళ్తాం. 660 ముద్ర, 7 ఏళ్ల శ్రమలు, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉంది. కొన్ని అక్కడ చాలా విషయాలు మనకు వాక్యంలో ఉన్నాయి. అవన్నీ కూడా వివరించడం జరిగింది. మళ్ళీ వీలైతే మళ్ళీ వివరించడానికి దేవుడు కృప చూపును గాక. మరి ఆ విధంగా మనము సువార్త అలా చెప్పడము మన పని. ఎస్కేల్ 2వ అధ్యాయంలో ఉంటుంది. మరి వినకపోయినను అది మతమైన, కులమైన, ఎటువంటి వాళ్ళైనా ఏ భేదం లేకుండా అందరికీ అలా చెప్పమన్నారు. ఇక్కడ పేతురు గారు అలాగే సీమోనికి లాంటి వాళ్ళకి చెప్పి, మనం కూడా అలా సీమోన్ లాంటి వాళ్ళకి చెప్పి మరి సాక్ష్యం ఇచ్చి, వారి సాక్ష్యం ఇచ్చు ప్రభు వాక్యం బోధించు, యెరూషలేముకు తిరిగి వెళ్ళచ్చు, సమరయులు అనగా గ్రామములలో సువార్త ప్రకటించారు. మత్తయి 28వ అధ్యాయంలో ఉంటుంది కదా, యోదయ సమరయ దేశంలో అంతటా వారు సాక్షులే ఉన్నారు. అలాగే మనం భూతి గంతముల వరకు అలాగే మనం సాక్షులు ఉండాలి. అనేక మంది బాప్తీసాలు ఇవ్వాలి. దేవుడు ఏ సంగతులు చెప్పారు అవి మాత్రమే మనం బోధించాలి. సదాకాలం అప్పుడు దేవుడు ఆ విధంగా మనతో ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు మనకు అటువంటి స్వాతంత్రం ఇచ్చారు. కాబట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, అభిషేక్తుడా, నా తండ్రి, నిమిచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలయ్యా. మహిమగల దేవా, దూరంతులుగా మీ మాటలో ఫలింప దయచేయండి. మానవుని చేతులెత్తిన బిడ్డలందరూ కూడా అట్టి విధంగా దీవించండి. మరి ఆటంకపరుస్తున్న ప్రతి దురాభిషేకం దూరపరిచి మీరు అభిషేకించండి. మీ కృపల భద్రపరిచి మీ సాక్ష్యంగా నిలబెట్టుకుంటున్నాను. రేపటి దినం కూడా మీరు నాయన మమ్మల్ని ఆశీర్వదించి మీరు మాట్లాడి అయా అనేది స్వతంత్రము ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆత్మీయంగా, భౌతికంగా మీరు దయచేసి మరి ఇంకా ఎవరైతే అటువంటి బంధకాలు ఉన్నారో వారందరినీ మీరు విడిపిస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు ప్రభా అయా మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము అయా చేతులెత్తిన బిడ్డలకి, మరి బంధకాలంలో ప్రతి ఒక్కరి బిడ్డలకి కూడా మరి సరిచేసి అయా నీతో మాట్లాడే అనుభవం నేర్పించి అయా నీ సాక్షిగా నిలబెట్టుకొని సదాకాలం ఉన్న తండ్రి నేను నిత్య మార్గానికి నడిపించి మీరే తోడే నడిపించిన గాక. ఆమేన్. దేవుని వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.